యానాం దగ్గరలో తీరం దాటుతుంది అంటూ ముందుగా ఊదరగొట్టారు. అటు కోనసీమ వైపు మళ్ళింది అంటూ అంతర్జాతీయ సంస్థలు సూచించాయి. కోనసీమ వైపు తుఫాన్ కదులుతోంది అంటూ బిగ్ టీవీ ముందే చెప్పింది. వాతావరణ శాఖ అధికారుల దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లింది. అయితే తమ రిపోర్ట్ మాత్రమే కరెక్ట్ అంటూ చెప్పుకొచ్చింది ఐఎండీ. అర్ధరాత్రి నర్సాపూర్ దగ్గరలో తీరం దాటింది మమతా తుఫాన్. ఈ విషయం మనందరికీ తెలుసు. తీరం దాటే వరకు కూడా తప్పుడు రిపోర్ట్నే ఇచ్చింది ఐఎండీ. ఒంగోలు సమీపంలోనే మేఘాలు నిలిచిపోయాయి. దీంతో ఒంగోలు నల్లమలలో భారీగా వర్షాలు కురిశాయి. ఒంగోలు నల్లమల వర్షాలపైన సరైన అలర్ట్ ఇవ్వలేదు ఐఎండీ. మరోసారి ఐఎండీ ఫెయిల్యూర్ అయ్యింది అన్న చర్చ జోరందుకొంది. రైట్, ఏపీ అంతటా కూడా కోస్టల్ బెల్ట్ ఎక్కువగా ఉంటుంది. వరుసగా తుఫాన్లు అక్కడ బీభత్సాన్ని సృష్టిస్తూ ఉంటాయి. ప్రతిసారి కూడా తుఫాన్ వచ్చిన తర్వాత ఎక్కువగా ఆస్తి నష్టం జరుగుతుంటుంది చూస్తాం. ఈసారి ప్రాణ నష్టాన్ని తక్కువగా ఉండడానికి శతవిధాల ప్రయత్నాలు చేశారు, విజయవంతం కూడా అయ్యారు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్ అవుతోంది? ఎందుకు తుఫాను గమనాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్పలేకపోతూ ఉన్నారు? బయట తుఫాన్ సంబంధించి అంటే బయట దేశాల్లో అంచెలుగా అంచనా వేస్తూ కరెక్ట్గా చెప్తూ ఉన్నప్పుడు మన దగ్గర ఎందుకు ఈ ఎఫెక్ట్ ఎక్కువగా కనిపించట్లేదు? ఎక్కడ మన లోపం ఉంది? దీని మీద ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఎందుకంటే నిన్న బిగ్ టీవీ ముందుగానే చెప్పింది నర్సాపూర్ దగ్గర తీరం దాటుతుంది అని చెప్పింది. అలాగే నిన్న అర్ధరాత్రి నర్సాపూర్ దగ్గరలోనే తీరం దాటింది మమతా తుఫాన్. కానీ ఐఎండీ మాత్రం కాకినాడ దగ్గర తీరం దాటుతుంది అని చెప్పారు. దాటే వరకు కూడా ఇలాంటి రిపోర్ట్నే పంపిస్తూ ఉన్నారు. మరి ఒంగోలు నల్లమలలో ఈ నేపథ్యంలో భారీగా వర్షాలు కురిశాయి, మనం చూసాము. ఎక్కువగా ఒంగోలు జిల్లా అలాగే పల్నాడు జిల్లాలో భారీగా వర్షాలు కురిశాయి. నల్లమల వర్షాలపైన కూడా సరైన అలర్ట్ ఇవ్వలేదు ఐఎండీ అని చెప్పి ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. మరి ఎక్కడ లోపం కనిపిస్తోంది? ఇదే పెద్ద క్వశ్చన్గా కనిపిస్తోంది. బయట దేశాల్లో అయితే ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కూడా అంచనా వేస్తూ ఉంటారు. తుఫాను కావచ్చు, ఐస్ తుఫాన్లు, ఇసుక తుఫాన్లు, ఏదైనా సరే ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు. ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉంటారు. ముందుగా జాగ్రత్తలు తీసుకోండి, పలానా టైం నుంచి పలానా టైం వరకు బీభత్సమైన గాలులు ఉంటాయి, లేకపోతే భారీగా మంచు కురుస్తుంది, లేకపోతే ఇసుక ప్రాంతాల్లో అయితే ఇసుక తుఫాన్ ఉంటుంది, జాగ్రత్తలు తీసుకోండి అన్నట్టు ఇలాంటి హెచ్చరికలు చాలా కరెక్ట్గా ఇస్తూ ఉంటారు. కానీ మన ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఎక్కడ ఫెయిల్యూర్ అవుతుంది? ఎందుకంటే గతంలో చాలా తుఫాన్లు వచ్చి వెళ్తూ ఉన్నాయి. ఆ దిశ మార్చుకుంటూ ఉంటుంది ప్రకృతి, మనం ఏం చేయలేం కొన్ని విషయాలు. కానీ కరెక్ట్గా అంచనా వేయడంలో మరి ఎందుకు ఐఎండీ అక్కడ తప్పటడుగులు వేస్తోంది? దీని మీదనే పెద్ద క్వశ్చన్ ఎరైజ్ అవుతోంది. ఎందుకంటే ఒంగోలు నల్లమలలో అటు తీరం దాటుతుంది, కాకినాడలో తీరం దాటుతుంది అంటే ముందు నుంచి కూడా ఊదరగొట్టింది ఐఎండీ. కానీ నర్సాపూర్లో తీరం దాటింది. అది దాని గమనాన్ని ముందుగానే బిగ్ టీవీ చెప్పింది. నర్సాపూర్లో దాటే అవకాశం ఉంది, అర్ధరాత్రి 11 గంటల ప్రాంతంలో అన్నారు. కరెక్ట్గా బిగ్ టీవీ అన్నట్టుగానే అర్ధరాత్రి నర్సాపూర్ ప్రాంతంలో తీరాన్ని దాటేసింది మన తుఫాన్. అయితే ఈ తుఫాన్కి సంబంధించి అప్డేట్స్ ఇవ్వడంలో ఎందుకు ఐఎండీ అక్కడ వైఫల్యం చెందుతోంది? ఐఎండీ ఫెయిల్ అయిందా, లేకపోతే అంచనా వేయడంలో ఎక్కడ తప్పుదారి పడుతూ ఉన్నారు? ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ని ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ఎక్కడ వాళ్ళకి అడ్డంకులు ఏర్పడుతూ ఉన్నాయి? దీని మీదనే పెద్ద చర్చ జరుగుతోంది. ఎందుకంటే బయట వాతావరణ శాఖకి మన వాతావరణ శాఖకి సంబంధించి ఎక్కడ తప్పిదం జరుగుతోంది అన్న దానిపైన చర్చ ఉంటోంది. దీనిపైన క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది ఐఎండీ. మరి చూద్దాం ఎంతవరకు క్లారిటీ ఇస్తారో. రైట్, ఇక మమతా తుఫాన్ కారణంగా ఏపీ వ్యాప్తంగా కూడా దాదాపు 4 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టుగా ఇప్పటి వరకు అంచనా వేస్తున్నామంటూ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంట నష్టాన్ని అంచనా వేయడానికి అధికారులు అటు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తారని కూడా చెప్పారు.
నష్టపోయిన అన్నదాతలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆదుకుంటాయంటూ భరోసా ఇస్తూ ఉన్నారు. పంట నష్టంపై 5 రోజుల్లో సమగ్ర నివేదికను సీఎం చంద్రబాబుకు సమర్పిస్తాము అంటున్న మంత్రి అచ్చెన్నాయుడుతో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. మెంతా తుఫాన్ నేపథ్యంలో అయితే ఇప్పటికే తీరం దాటింది. దీనికి సంబంధించి పంట నష్టం ఎక్కువగా ఉందంటున్నారు. అయితే ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అచ్చెన్నాయుడు గారు చెప్పండి, ఇప్పటికే తుఫానికి సంబంధించి నివారణ చర్యలు తీసుకున్నారు. అయితే ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా కూడా కమాండ్ కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు కూడా రాత్రి 1 గంట వరకు కూడా సచివాలయం నుండి పనిచేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో పంట నష్టం ఏ విధంగా వచ్చింది, ప్రధాన అంచనా ఎంత ఉంది సార్? టెంటేటివ్గా నిన్ననైతే వరి 4 లక్షల చిల్లర ఉద్యానవన పంటలు పోయినట్టుగా టెంటేటివ్ రిపోర్ట్ అయితే ఉంది. రాత్రి తీరం దాటింది, ఈవేళ కూడా వర్షాలు పడుతున్నాయి. నిన్ననే ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో 4-5 రోజుల్లో ఈ రాష్ట్రం మొత్తం మీద ఏదైతే ఇచ్చాపురం నుంచి తిరుపతి వరకు ఎక్కడైతే మనకి పంట నష్టం జరిగిందో అన్నీ కూడా వాస్తవాలు ఫీల్డ్కి వెళ్ళి టీమ్స్ వేసి వాస్తవాలన్నీ కూడా రిపోర్ట్ చేయమని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. అందులో భాగంగా ఈరోజే డిపార్ట్మెంట్తో కూడా నేను రివ్యూ తీసుకొని టీంలు వేసి వాస్తవ రూపం అంతా కూడా తెలియచేయమని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ఈ రాష్ట్రంలో రైతులందరికీ వ్యవసాయ శాఖ మంత్రిగా ఒకటే తెలియజేస్తున్నాను, మీ దగ్గరికి వ్యవసాయ శాఖ అధికారులు వస్తారు, మీ పొలాలు చూస్తారు, ఏ పంట ఉందో చూస్తారు, ఎంత నష్టపోయిందో చూసి అన్నీ కూడా ఎన్యూమరేషన్ చేసి ఇమీడియట్గా ఇక్కడ పంట వ్యవసాయం కానీ వ్యవసాయ అనుబంధ శాఖల్లో కానీ ఎంత నష్టం జరిగిందో కేంద్ర ప్రభుత్వానికి పంపించి వారి సహకారం కూడా తీసుకొని రైతులకు మేలు చేయడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. సార్, సీఎం చంద్రబాబు గారు రివ్యూ మీటింగ్ కూడా ఉండబడుతుందంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు ఇక్కడ ఏమైనా వచ్చే అవకాశం ఉందా సార్? తెలియదు, ఇప్పుడే టెలికాన్ఫరెన్స్ అవుతుంది, అయిన తర్వాత వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఒకవేళ వస్తే ఏరియల్ సర్వే చేస్తాను అనుకుంటున్నాను, ఇక తెలియదు, కన్ఫర్మ్ కాదు. అదేవిధంగా చూసుకున్నట్లయితే తీరం దాటిన తర్వాత 24 గంటల సేపు కూడా దీని ఎఫెక్ట్ ఉంటుందంటున్నారు. అంటే ఇంకా ఎక్కువ పంటలు నష్టపోయే అవకాశం ఉంది. అంటే వీధురుగాలు వేస్తున్న నేపథ్యంలో ఇంకా ఎలాంటి నష్టం జరుగుతుంది? ఈసారి నేను చాలా తుఫాన్లు చూశాను. ఈసారి విచిత్రంగా ఉంది. ఎక్కడ తీరం దాటిందో అక్కడ గాలి లేదు, వర్షం లేదు. ఎక్కడైతే తుఫాన్ లేదు అక్కడ వర్షాలు విపరీతంగా పడుతుంది. ఇక్కడ మనకు ఉంది, తీరం మన దగ్గరే దాటింది. రాత్రి మనం చూసాం, నేను సాయంత్రం నుంచి గాలి ఆగిపోయింది, వర్షం కూడా చాలా తక్కువ, డ్రిజిలింగ్ లాగా ఉంది. అదే మనకు గుంటూరు, ప్రకాశం, అదేవిధంగా నెల్లూరు చూస్తే విపరీతం వర్షాలు పడుతున్నాయి. అదేవిధంగా మనకి నంద్యాల చూస్తే విపరీతం వర్షాలు పడుతున్నాయి. కాబట్టి మనకి ఎక్కడైనా సరే తీరం దాటిన తర్వాత కొద్ది గంటల సేపు గాలి వర్షం వస్తుంది. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే మనం కేంద్రాలు పెట్టామో కేంద్రాలన్నీ కొనసాగిస్తున్నాం. ఏవైతే ప్రజలందరికీ తీసుకొచ్చి మనం శిబిరం పెట్టాం, శిబిరాలు కొనసాగిస్తున్నాం. మళ్ళీ నార్మల్స్కి వచ్చినంత వరకు ఈ యంత్రాంగం అంతా పనిచేస్తుంది. నార్మల్స్కి వచ్చిన తర్వాతే మనం రెగ్యులర్ కార్యక్రమంలోకి వెళ్తాం తప్ప అంతవరకు ఇదే పని మీద అందరం పనిచేస్తున్నాం. ఇది చూసుకున్నట్లయితే ఏదైతే 5 రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన అయితే దీనికి సంబంధించి ఇప్పటికే నష్టపరిహారానికి సంబంధించి కానీ ఎంత నష్టపోయారని కానీ పూర్తి స్థాయిలో అయితే ఒక నివేదిక తయారు చేసి సీఎం చంద్రబాబుకి ఇవ్వనున్నట్లుగా అయితే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలుపుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నాయి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ. రైట్, అది స్వయంగా అచ్చెన్నాయుడే చెప్తున్నారు. ఈసారి ఒకలాంటి విచిత్ర వాతావరణాన్ని చూసాం. ఎక్కడైతే తీరం దాటిందో అక్కడ గాలి వర్షం అంత బీభత్సంగా లేదు, కానీ మిగిలిన ప్రాంతాలు ఏవైతే నెల్లూరు కావచ్చు, ప్రకాశం కావచ్చు, గుంటూరు ప్రాంతాల్లో భీకరమైన వర్షాలు కురిశాయి. ఒకలాంటి విచిత్రమైన వాతావరణం. ఎందుకంటే తుఫాన్ ఉన్న ప్రాంతాల్లో భయంకరమైన గాలులు, అలాగే వర్షం కూడా ఉంటుంది, కానీ ఈసారి అలాంటి పరిస్థితి లేదు అంటున్నారు. ఇక్కడే ఐఎండీ పాత్ర కనిపిస్తోంది. ఎందుకంటే మొన్నటి నుంచి ఎప్పుడైతే వాయుగుండం ఏర్పడిందో, అల్పపీడనం ఏర్పడిందో, తుఫాన్గా మారిందో ఐఎండీ నిరంతరం అప్డేట్స్ ఇస్తూనే ఉంది. కానీ ఇక్కడ తప్పుడు అప్డేట్స్ ఇచ్చింది అన్నది ఇప్పుడు వెలుగు చూస్తోంది. ఎందుకంటే కోనసీమ వైపు తుఫాన్ కదులుతోంది అని అంటూ బిగ్ టీవీ ముందుగానే చెప్పింది. అలాగే రాత్రి నర్సాపూర్ దగ్గర అది తీరం దాటేసింది. కానీ ఐఎండీ ఇక్కడ ఫెయిల్ అయింది. ఎందుకు? కాకినాడలో తీరం దాటుతుంది అని చెప్పి, యానాం నుంచి కాకినాడ దగ్గర తీరం దాటుతుంది అని చెప్పింది. మరి ఐఎండీ ఎక్కడ ఫెయిల్ అవుతోంది? గత తుఫాన్ల మాదిరిగా ఈ తుఫాన్ ఎందుకు డిఫరెంట్గా ఉంది? ఇదే విషయం మీద మాట్లాడడానికి బిగ్ టీవీతో జాయిన్ అవుతూ ఉన్నారు ప్రొఫెసర్ లక్ష్మణ్ రావు, డిజాస్టర్ మేనేజ్మెంట్ మాజీ హెచ్ఓడి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. లక్ష్మణరావు గారు, అచ్చెన్నాయుడు స్వయంగా మంత్రే అంటూ ఉన్నారు, ఈసారి ఒకలాంటి డిఫరెంట్ సిచ్యువేషన్, డిఫరెంట్ వాతావరణం కనిపించింది. అసలు ఒకసారి చెప్పండి, మీరు ఈ ముంతా తుఫాన్ సృష్టించిన బీభత్సం, అలాగే ఎందుకు ఇది డిఫరెంట్ అనుకుంటున్నారు? ఇది బేసిక్గా ఒక విండ్కి సంబంధించిన అనలిటిక్స్
ప్రాపర్గా ఇంటిగ్రేట్ చేసుకోకపోవడం వలన వచ్చిన ఇంపాక్ట్గా మనం చూడొచ్చు. ఇక్కడ కమిట్మెంట్తో ఒక డేటాబేస్ క్రియేట్ చేసినప్పుడు టెక్నాలజీ ద్వారా డేటా వచ్చిన దాన్ని యాస్టీస్గా గ్రౌండ్ రియాలిటీకి ఇంటర్ప్రెట్ చేసే ఈ యొక్క ప్రాక్టీసెస్లో మన వాళ్ళు ఫెయిల్ అయినట్టుగా లెక్క. ఎందుకంటే దీనికి ఒక క్లైమేట్కి, ఒక క్లౌడ్కి, విండ్కి, టెంపరేచర్కి, ప్రెషర్కి, ల్యాండ్ అండ్ వాటర్ మధ్య ఉన్న యూటిలిటీ ప్యాటర్న్స్ని బట్టి ఇది మారుతూ ఉంటుంది. ఈ యొక్క సైక్లోన్ మొబిలిటీ ఇచ్చేటప్పుడు అది కంప్లీట్ సర్క్యులర్ ప్యాటర్న్ నుంచి హార్జెంటల్ ప్లేన్ వచ్చే వరకు డిఫరెంట్ యాంగిల్స్లో తిరుగుతూ వెళ్తున్న ప్రక్రియలో టెంపరేచర్ ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు, టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. ఒక్క నిమిషం, మళ్ళీ మా వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. చూడొచ్చు, ఐఎండి ఫెయిల్యూర్ అయినట్టుగా మనకు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడే ప్రొఫెసర్ లక్ష్మణ్ రావు కూడా అంటున్నారు, ఇక్కడ ఐఎండి పాత్ర చాలా కీలకం. ఏదైనా సరే తుఫాన్ కావచ్చు, ఆ వాతావరణానికి సంబంధించి ఇచ్చిన రిపోర్ట్స్ చాలా కీలకం. ప్రభుత్వాలు, ఆ అధికార యంత్రాంగం అంతా కూడా చర్యలు చేపడతాయి. భారీగా ఆస్తి నష్టం అయితే ఏమీ చేయలేం, కానీ ప్రాణ నష్టాన్ని నివారించడానికి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా సంసిద్ధతగా ఉంది. దానికి తగినట్టుగా చర్యలు తీసుకున్నాయి. కానీ ప్రాపర్ ఇన్ఫర్మేషన్, అంటే సరైన సమాచారం మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఇవ్వని పక్షంలో ఎక్కడ తీరం దాటుతుంది, ఎక్కడ తాకుతుంది, ఎక్కడి నుంచి ఎటువైపు దిశగా మారుతుంది, ఎటు వెళుతుంది తుఫాన్ అన్న ఇన్ఫర్మేషన్, అంటే ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ లేకపోతే అధికారులు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా కూడా శూన్యమే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడే మనం చూస్తున్నాం, ముంతా తుఫాన్కి సంబంధించి మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వేరు, చూపిస్తున్న దృశ్యాలు వేరు, కానీ జరిగింది వేరు. తీరం దాటింది నర్సాపూర్లో, కానీ వాళ్ళు కాకినాడ యానాం దగ్గర తీరం దాటుతుందన్నారు. ఆ తర్వాతైనా కరెక్ట్ చేసుకున్నారంటే అది కూడా లేదు. మరి ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి? మనం ప్రొఫెసర్ లక్ష్మణ్ రావుతో మాట్లాడుతూ ఉన్నాం. అయితే ప్రస్తుతం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ ఉన్నారు మనకు అప్డేట్స్ అందించడానికి. గణేష్, మనం చూస్తూ ఉన్నాం ఐఎండి ఫెయిల్ అయింది అని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే నిన్న వాళ్ళు చెప్పిన ప్లేసెస్ కావచ్చు, లేకపోతే మనం ముందుగా బిగ్ టీవీ ముందుగానే చెప్పింది ఇది పలానా ప్లేస్లో దాటుతుందని. ఖచ్చితంగా మనం ఎనాలిసిస్ చేయనల్సినంత కూడా వాళ్ళు ఎనాలిసిస్ చేయలేకపోతున్నారా? అంత పెద్ద డిపార్ట్మెంట్ని మనం తప్పు పట్టకూడదు. ఎస్, ఎందుకంటే చాలా వరకు ఏదైతే మోందా తుఫాన్ ఉందో, మోందా తుఫాన్కి సంబంధించి ముందుగానే అంటే దాని విస్తీర్ణం కావచ్చు, దాని వేగం కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు 3 రోజుల నుంచి అలర్ట్ ప్రకటించింది. ఎందుకంటే అంతర్జాతీయ సంస్థల నుంచి కూడా థాయిలాండ్కి సంబంధించిన సంస్థ దీనికి మోంతాని గుర్తించింది, ఆ పేరు పెట్టింది. ఎందుకంటే ఎప్పుడు మనకు తుఫాన్లు వచ్చినా సరే ప్రపంచవ్యాప్తంగా అంటే దాదాపు 13 దేశాలు దీనిపైన ఒక ఎక్సర్సైజ్ చేస్తాయి. ఎందుకంటే దాదాపుగా మనకి హిందూ మహాసముద్రం కావచ్చు, అరేబియా కావచ్చు, లేకపోతే బే ఆఫ్ బెంగాల్ కావచ్చు, ఇక్కడ ఏర్పడే వాటిని మాత్రం తుఫాన్లని అంటాం. కాబట్టి ఈ తుఫాన్లకు సంబంధించిన వాటికి నామకరణం చేయడంతో పాటు ఒక అలర్ట్నెస్, అది ఎంత విస్తీర్ణంలో ప్రయాణం చేస్తుంది, ఎంత వేగంతో చేస్తుంది అని చెప్తుంది. అది భూమిని తాకడం అంటే తీరం వైపు వస్తున్నప్పుడు మాత్రమే ఈ అలర్ట్నెస్ అంతా రావాల్సిన అవసరం ఉంది. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాతం ముందుగానే స్పందించారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గతంలో దివిసీమ కావచ్చు, కోనసీమ తుఫాను కావచ్చు, ఆ తర్వాత వచ్చిన విశాఖపట్నం కేంద్రంగా వచ్చిన హుదూద్ కావచ్చు, ఎంత నష్టాన్ని తీసుకొచ్చింది, ఎంత ప్రాణ నష్టాన్ని తీసుకొచ్చింది అనేది పూర్తిగా చవి చూసాం. కాబట్టి ఇప్పుడు మోంతా తుఫాను సంబంధించి క్లియర్ కట్గా మనం ఆ అలర్ట్నెస్ అనేది చేశారు. ఐపీఎస్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు, రెవెన్యూ డిపార్ట్మెంట్తో పాటు అందరినీ అలర్ట్ చేసి ఉంచారు. కానీ ఏదైతే కీలకంగా ఉండాల్సిన భారత వాతావరణ శాఖ ఐఎండి ఉందో, ఐఎండి తన ఇచ్చిన నివేదికలు ఏదైతే ఉన్నాయో, తన మ్యాప్లు ఏవైతే ఉన్నాయో పూర్తిగా భిన్నంగా అది ప్రయాణం చేసింది. కానీ ఇక్కడ మనం తప్పు పట్టాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా వాతావరణం అనేది ఎప్పుడు తన దిశను మార్చుకుంటుంది, మన అంచనాలకు తగ్గట్టుగా ఉండదు, ఎప్పటికప్పుడు మార్పులు చెందుతుంది ఇది. కానీ ఇప్పుడు జరుగుతున్న దాంట్లో యానం, కాకినాడ అనే దాంట్లోంచి వస్తుందనేది వాళ్ళ రిపోర్ట్స్ చెప్పినాయి. మరోవైపు వాళ్ళ గ్రాఫిక్స్ చెప్పినాయి. వాళ్ళు ఇచ్చిన అలర్ట్నెస్ ఎప్పటికంటే 3 గంటలు ఇచ్చిన రిపోర్ట్స్ కూడా చెప్పారు. కానీ దీనికి భిన్నంగా ప్రపంచంలో ఉండే అనేక అధ్యయనాలు, అంటే భారతదేశం తప్ప దాదాపు మెజారిటీ దేశాల్లోన ప్రైవేట్ సంస్థలే వాతావరణాన్ని అధ్యయనం చేస్తాయి, ప్రైవేట్ సంస్థలే రిపోర్ట్ ఇస్తాయి. దీనికి సంబంధించి టోటల్గా మనకి అనుకున్న దాంట్లోన WMC ప్రపంచ వాతావరణ శాఖ కూడా దీనికి సంబంధించిన ఒక అధ్యయనం చేసింది, మోంతా ఎటువైపు ప్రయాణం చేస్తుందనేది. దీంతోపాటు యూరోపియన్ సెంటర్ కావచ్చు, రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్ కావచ్చు, తర్వాత CMA కావచ్చు, ఇలాగ అనేక సంస్థలు ఖచ్చితంగా ఇది అటు యానం, కాకినాడ వైపు లేదు,
కోనసీమ వైపు ప్రయాణం చేస్తుందనేది దాదాపుగా 3-4 గంటల ముందుగానే హెచ్చరికలు జారీ చేసి దానికి సంబంధించిన మ్యాపింగ్ ఏర్పాటు చేసి ఇలా అనేక రూపాల్లో స్పష్టంగా చెప్పింది. ఎందుకంటే అంతర్వేది పాలెం ఏదైతే గోదావరి రెండవ పాయ ఉందో, గోదావరి కలుస్తుంది అంతర్వేది పాలెం దగ్గర నుంచి కేశవదాసి పాలెం ఇలాంటి అనేక ప్రాంతాల మీదుగా ఇది ముందు ఈ మోంతా తుఫాను తాకబోతుందనేది ఒక ఇండికేషను ఇన్ని అంతర్జాతీయ సంస్థలన్నీ చెప్పినాయి. కానీ ఇన్నిసార్లు ఇన్ని చెప్తున్నా సరే ఎక్కడా కూడా ఈ సంస్థ IMD మనకి భారత వాతావరణ శాఖ పట్టించుకోలేదు. దీన్ని అనుసరిస్తూనే ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ కావచ్చు, లేకపోతే తెలంగాణలో ఉన్న హైదరాబాద్ వేదికగా ఉన్న వాతావరణ శాఖ కావచ్చు, దీన్నే అదే పాట పాడుతూ వచ్చారు. ఎందుకంటే ఈ అలర్ట్నెస్ అనేది బిగ్ టీవీ ముందుగానే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళింది. ఇంత భిన్నంగా ఉన్న దాదాపు మెజారిటీ సంఖ్యలో ఉండే వాతావరణ పరిశోధన సంస్థలు కావచ్చు, లేకపోతే అధ్యయన సంస్థలు కావచ్చు, లేకపోతే శాస్త్రవేత్తలు కావచ్చు, వాళ్ళు ఇస్తున్న రిపోర్ట్స్ కావచ్చు, మిగతా అన్ని కూడా చూసిన తర్వాత IMD ఇస్తున్న రిపోర్టు పూర్తిగా భిన్నంగా ఉందనేది వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారు. కానీ వాళ్ళు ఎక్కడా దాన్ని స్పందించలేదు. చెప్పిందే మాది అక్యురేట్ రిపోర్టు, మేము ఎవరి మాట వినాల్సిన అవసరం లేదనేది ఖచ్చితంగా చెప్పింది. వాళ్ళు చెప్పిన దానికి ఖచ్చితంగా యానం కాకినాడ మధ్య తీరం దాటి ఉంటే నిజంగా మనం జేజేలు పలుకుండే వాళ్ళం. కానీ ఖచ్చితంగా ఏదైతే అంతర్జాతీయ సంస్థలు చెప్పినాయో అంతర్వేది అమలాపురం వైపే ఖచ్చితంగా తీరం మోందా తుఫాన్ తాకింది. అయితే గణేష్, ఇప్పుడు మీరు అన్నారు పలు ప్రైవేట్ సంస్థలు కావచ్చు, బయట అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా క్లియర్ కట్ గా అంచనా వేస్తే మన డిపార్ట్మెంట్ అంచనా వేయలేకపోవడానికి ఇక్కడ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే సేమ్ టెక్నాలజీని వాడుతూ ఉండొచ్చు. ఎవరిది అంటే హ్యూమన్ ఇన్వాల్వ్మెంటే ఇక్కడ తప్ప, లేకపోతే టెక్నాలజీ లేక ఇలాంటి ఎఫెక్టా? ఎందుకంటే ఇది ఫస్ట్ టైం అయ్యిండొచ్చు, లేకపోతే సెకండ్ టైం, కానీ ఇది ఫర్దర్గా కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేకపోతే అటు గవర్నమెంట్ ఏం చేయలేదు. ఇప్పుడు భారీగా ఆస్తి నష్టం ఏర్పడింది. పంట పొలాలన్నీ కూడా వేల సంఖ్యలో కొట్టుకుపోయాయి. అంటే ఇది సాంకేతిక పరమైన లోపం అయితే కానే కాదు. ఎందుకంటే మన సాంకేతిక పరంగా చూసుకుంటే దాదాపు మనకి దేశవ్యాప్తంగా IMDకి 18 రాడార్ సెంటర్లు ఉన్నాయి. హైదరాబాద్లో సెంటర్ ఉంది, విశాఖపట్నంలో ఉంది, అటు చెన్నైలో ఉంది. ఇలాగా దాదాపుగా 18 రాడార్ సెంటర్లు మన ఏదైతే శాటిలైట్ వ్యవస్థ ఉందో దానికి అనుసంధానం చేసి ఉన్నారు. ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ వాళ్ళకి అక్కడ నుంచి సమాచారం వచ్చే అవకాశం ఉంది. అటు తుఫాన్లు కావచ్చు, లేకపోతే మిగతా వాతావరణంలో వచ్చే మార్పులు కావచ్చు, ఎప్పటి మినిట్ టు మినిట్ తెలుసుకుని దాన్ని వాళ్ళు అలర్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రత్యేకంగా తుఫాన్లు వచ్చినప్పుడు మాత్రమే సాధారణ ప్రజలను అలర్ట్ చేస్తారు. కానీ మిగతా వాటి బోటింగ్ షిప్పులు కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద షిప్పులు కావచ్చు, వీటన్నిటికీ నిరంతరం వాళ్ళు ఒక వార్తా స్రవంతిలాగా వాతావరణ అధ్యయన ఏదైతే ఉందో అనేక శాస్త్రవేత్తలు కావచ్చు, సంఘాలు కావచ్చు, లేకపోతే అసోసియేషన్లు కావచ్చు, ఇవి ఎప్పటికప్పుడు ప్రైవేట్ సంస్థలతో సైతం వాళ్ళని అలర్ట్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే పలానా వైపు షిప్ వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చింది మోంతా తుఫాన్ ఒకటే, కానీ సముద్రంలో దాదాపు అటు అంటార్టికా సముద్రం కావచ్చు, లేకపోతే పసిఫిక్ మహాసముద్రం కావచ్చు, హిందూ కావచ్చు, ఇలాగ అనేక సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిట్లో కొన్ని వందల తుఫాన్లు అక్టోబరు, నవంబరు, డిసెంబర్ నెలలో కొన్ని వందల తుఫాన్లు అనేవి వస్తుంటాయి. కానీ ఇవి ఏదైతే తీరం వైపు వస్తుందో, ఏదైతే బలంగా ఉందో అటువంటి వాటికి మాత్రమే అలర్ట్ చేసే అవకాశం అయితే మనకి చెప్తూ ఉంటారు. కానీ ఇంత సాంకేతిక పరిజ్ఞానం, శాటిలైట్ వ్యవస్థ ఉంది, రాడార్ వ్యవస్థ ఉంది, కానీ ఎక్కడైతే మనుషులు దీన్ని అంచనా వేసే శాస్త్రవేత్తలు కావచ్చు, లేకపోతే IMD అధికారులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, ఎంత నిర్లక్ష్యం కనిపిస్తుందంటే మనం దీన్ని నవ్వులాట కోసం కాదు, కానీ ఒక సినిమాలోనే ఒక డైలాగ్ ఉంటుంది, గాలి గన్నారావని. అంటే కిటికీల నుంచి చేపెట్టి చూస్తే చినుకులు పడితే వర్షం వచ్చినట్టు, లేకపోతే రానట్టు. అంటే అది కేవలం అది హాస్యాస్పదమైనది కాదు, ఖచ్చితంగా వాతావరణ శాఖ నిర్లక్ష్యానికి అద్దం పట్టేలాగా ఉండే ఒక దృశ్యం అని చెప్పాలి. అలాంటిది ఇప్పుడు ఇంత వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఇంత సీరియస్ కండిషన్లో దాదాపు మోంతా అనేది దాని ఐ నుంచి వాల్ వరకు దాదాపు 200 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. దాని చుట్టూ ఉండి ఏదైతే వాల్ఫుల్ ఉందో 2000 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. అంటే దాని ప్రభావం చూపించబోతుంది అనేది ముందుగానే 3 రోజుల నుంచి కూడా ఒక రిపోర్ట్లు వస్తే ఏ మాత్రం పట్టించుకోకుండా ఉన్నారంటే ఎంత నిర్లక్ష్యం ఇక్కడ కొనసాగుతుంది అనేది మనం గమనించాల్సిన విషయంగా కనిపిస్తుంది. గణేష్, మీరు అన్నది నిజంగా, ఎందుకంటే ఈ హాస్యాస్పదం కాదు, నిజంగానే అలర్ట్ అవ్వాలి. ఎందుకంటే ఏపీకి చాలా కోస్టల్ బెల్ట్ ఉంటుంది, నిరంతరం తుఫాన్లు వస్తూ ఉంటాయి. చిన్న చిన్న తుఫాన్లు కాదు, కానీ ఇలాంటి పెద్ద తుఫాన్ వచ్చినప్పుడు అండ్ మీరు అన్నట్టుగా నిరంతరం సముద్రం మీద జరుగుతున్న పరిణామాలను అంచనా వేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. జరుగుతున్న పరిణామాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత వాళ్ళది. సాంకేతికంగా తప్పు కాకపోతే ఇప్పుడు ప్రక్షాళన దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందా ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్? దీనిపైన ఏపీ ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే అవకాశం? ఎందుకంటే ఎక్కువగా నష్టపోయేది వాళ్లే, కోస్టల్ బెల్ట్ ఎక్కువగా షేర్ చేసుకుంటుంది వాళ్లే. ఎస్, ఎందుకంటే ఒక రిపోర్ట్ వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందా జరగదనే కంటే
ఖచ్చితంగా అతి పెద్ద నష్టమే మనకి జరగబోతుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన దాంట్లో యానం కాకినాడ మధ్య తీరం దాటుతుంది, తీరం తాకుతుంది, కాకినాడ దగ్గర తీరం దాటబోతుంది, భారీ వర్షాలు అనేవి కాకినాడలోనే ఇస్తారు. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుందంటే వాతావరణ శాఖను అనుసంధానం చేసుకుంటూ అనుకూలంగానే అటు రెవెన్యూ కావచ్చు, పోలీసింగ్ కావచ్చు, అయితే డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థ కావచ్చు, వీటన్నిటి కూడా మోహరించే ఏర్పాట్లు చేస్తుంది. మరోవైపు ఏదైతే పల్లపు ప్రాంతాలు కానీ లేకపోతే తుఫాను ప్రభావిత ప్రాంతాల నుంచి అక్కడి నుంచి నిజంగా ఖాళీ చేయించాల్సిన అవసరం వస్తే యుద్ధ ప్రాతిపదికన అక్కడి నుంచి ఖాళీ చేయించాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి హెచ్చరికలు చాలా వరకు ప్రాణాలను కాపాడిన ఘటనలు ఉన్నాయి. మనకి కేరళలోన ఏదైతే ఒక వరదలు సంభవించాయో ఆపరేషన్ కుట్టునాడు అనేది అప్పటికప్పుడు వచ్చిన అంతర్జాతీయ అలర్ట్నెస్ని తీసుకొని 50,000 మందిని ఒక రాత్రి తరలించి ప్రాణాలు కాపాడిన ఒక అనేక ఘటనలు మనకు కనిపిస్తున్నాయి. కానీ ఇందులో వీళ్ళు యానం నుంచి కాకినాడ అన్న తర్వాత తుఫాను తాకింది అంతర్వేది అమలాపురం దగ్గర తాకింది, మరోవైపు తీరం దాటింది నర్సాపూర్ దగ్గర. అంటే ఈస్ట్ గోదావరి అంతర్వేదిలోనేమో మొంతా తుఫాను తాకితే వెస్ట్ గోదావరి నరసాపురంలో అది పూర్తిగా క్రాస్ అయ్యి వెళ్ళింది. అంటే వర్షాలు అనేవి ఎక్కడ కేంద్రీకృతం ఉన్నాయి, దీంతోడు మబ్బులు ఎక్కడున్నాయి ఏముందని కూడా చెప్పలేని పరిస్థితి అయితే ఉంది. ఇదే రాడార్ వ్యవస్థను ఉపయోగించుకొని మనకి చిన్నగా ఏపీ వెదర్మెన్ లాంటి వాళ్ళు ఈ వర్షాలన్నీ కూడా ఒంగోలు కేంద్రంగా పూర్తిగా క్యూములో నింబస్ కావచ్చు, మిగతా మేఘాలు కావచ్చు అక్కడ మనకి ఉన్నాయి, ఖచ్చితంగా అక్కడే వర్షపాతం ఎక్కువగా పడే అవకాశం ఉందని నిన్న సాయంత్రం వాళ్ళు అప్లోడ్ చేస్తే వాతావరణ శాఖ దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఇంకా కాకినాడ కేంద్రంగానే వర్షాలు పడతాయని చెప్తూ వచ్చింది. దాన్ని 1 కాదు 2 కాదు తెల్లవార్లు అదే చెప్పింది, ఉదయం వచ్చిన బులెటిన్లు 2-3 బులెటిన్లు కూడా అదే చెప్పింది. కానీ ఏమైంది, ఇదే రాడార్ వ్యవస్థను ఉపయోగించుకొని చెప్తున్న ప్రైవేట్ వ్యక్తులు జస్ట్ లైక్ వెదర్మెన్ లాంటి వాళ్ళు చెప్పిన దాంట్లో ఒంగోలు, నెల్లూరు, ప్రకాశం దాంట్లో 13 సెంటీమీటర్ల నుంచి 21.5 సెంటీమీటర్ల వర్షపాతం కురిసిందంటే ఇదే రాడార్ వ్యవస్థని, ఇదే శాటిలైట్ వ్యవస్థని, మనకుండే ఐఎండి వ్యవస్థను ఉపయోగించుకొని కేంద్ర ప్రభుత్వం దాన్ని ప్రైవేట్ వ్యవస్థలు చెప్తున్నారంటే ఎక్కడ లోపం ఉంది? అంటే దాన్ని చూసి చెప్పడంలోన, దాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయడంలోన ఆ నిర్లక్ష్యం లేకుండా చెప్తున్న ప్రైవేట్ సంస్థలు సక్సెస్ అవుతుంటే వేల రూపాయలు, లక్షల రూపాయల జీతాలు తీసుకుంటూ ఇంత వ్యవస్థను ఉపయోగించుకుంటున్న సంస్థలు పూర్తిగా వైఫల్యం అయితే మనకి కనిపిస్తుంది. దీనిపైన ప్రభుత్వం అంటే అది కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఇటువంటి వాటిపైన ప్రధానంగా భరించేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ తుఫాన్లు ఉంటాయి, సముద్ర తీరం ఉంది కాబట్టి ఇప్పటికైనా ఒక ఫిర్యాదు లాంటిది రైజ్ అయితే ఈ అధికారుల నిర్లక్ష్యం ఏదైతే ఉందో దీన్ని వదలగట్టగలిగితే ఇలాంటి విపత్తుల నుంచి ముందుగానే మనం రక్షణ పొందడంతో పాటు అలర్ట్నెస్ అనేది చేయగలసిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా. ఎందుకంటే గణేష్ ఇప్పుడు బయట దేశాల్లో ఖచ్చితంగా థండర్ స్టార్మ్స్ ఈ పలానా టైంలో ఉంటాయి, ఈ 2 రోజులు మీరు చాలా అలర్ట్గా ఉండాలి, లేకపోతే ఇసుక తుఫాన్ వస్తుంది, మంచు తుఫాన్ వస్తుంది అని చెప్పి అలర్ట్ చేసి అక్కడ ప్రజలది ప్రాణాలు కావచ్చు, ఆస్తి నష్టం అన్నది దాదాపుగా తగ్గించడానికి బయట దేశాలు చూస్తుంటే ఇక్కడ మన ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అలసత్వాన్ని ఎలా చూడాలి అండ్ సూచనలు చేయడంలో తప్పు లేదు, ఎలాంటి సూచనలు చేయాలి? ప్రైవేట్ ఆర్గనైజేషన్ చేస్తున్న పనిని ఎందుకు ఎంతో ప్రతిష్టాత్మకం ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, మనం ఎవరైనా తప్పు పట్టలేదు, కానీ ఇక్కడ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు, ఆస్తులతో చెలగాటమాడుతూ ఉన్నారు, కష్టపడి పండించిన పంటలు చేతికి అందకుండా పోయే చాలా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతారు ఒకవేళ నిజంగా అలర్ట్గా లేకపోతే. ఎలాంటి సూచనలు చేయొచ్చు మనం? ఎందుకంటే సూచనలు చేసేటప్పుడు స్వీకరించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు టోటల్గా బిగ్ టీవీ అనేది ఒక ఛానల్గా కొనసాగుతుంది. వచ్చిన అంతర్జాతీయ రిపోర్ట్లన్నీ పరిశీలించిన తర్వాత అంతకుముందు మనం చెప్పినట్టు 5-6 రిపోర్ట్లు అంటే వరల్డ్ వెదర్ ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో వాళ్ళ రిపోర్ట్లు కూడా తీసుకున్న తర్వాత ఇక్కడ ఐఎండీని పోల్చి చూసుకుంటే మెజారిటీ సంఖ్యలో ఉండేది వాళ్ళు చెప్తున్నది కోనసీమ వైపు, అంతర్వేది వైపు వెళ్తుంది, అక్కడ తీరం తాకబోతుందని స్పష్టంగా చెప్తున్న రిపోర్ట్లు చివరి క్షణం వరకు వాళ్ళు అదే స్టాండ్లో వెళ్తున్నారు. దాన్ని కనీసం గుర్తు చేసిన తర్వాత ఐఎండీకి సంబంధించిన శాస్త్రవేత్తలు లోకల్గా ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే విశాఖపట్నం కావచ్చు, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత కూడా మేము వాళ్ళ మాట వినాల్సిన అవసరం లేదు, మేము మాదే అని అంటే ఆ ధోరణి ఎలా ఉందంటే మేము చెప్పిందే వేదం అన్నిటికీ ఉంటుంది, కానీ ప్రకృతి అలా ఎందుకు ఉంటుంది? అలా ఖచ్చితంగా ఉండదు. దీనికి ఎగ్జాంపుల్గా మనం ఒకసారి చూడాల్సింది వాళ్ళు ఇచ్చిన ఒక రిపోర్టు 28 నిన్న సాయంత్రం అంటే ఏదైతే మోంతా తీరాన్ని తాకుతూ ఉన్న సమయంలో ఇచ్చిన రిపోర్ట్ని మనం తీసుకుంటే అంటే రిపోర్ట్ ఇవ్వడంలో కావచ్చు, దాన్ని ఎగ్జిక్యూషన్ చేయడంలో కావచ్చు, దాన్ని పబ్లిక్ అలర్ట్నెస్ చేయడంలో కావచ్చు ఎంత నిర్లక్ష్యం ఉందో మనకి చిన్న డాక్యుమెంట్ అనేది చెప్తుంది. ఈ డాక్యుమెంట్లో కనిపిస్తున్నది వీళ్ళకి 5:30 సంబంధించి ఒక అలర్ట్నెస్ అనేది తీరం తాకుతున్న సమయంలో మనకి కనిపించింది. వాళ్ళు గుర్తించారు. దీన్ని అనాలిసిస్ చేయడం కోసం వాళ్ళకి పైన కనిపించిన దానికి 8:30 అంటే దాదాపు ఒక 3 గంటల పాటు వాళ్ళు దాన్ని అనాలిసిస్ చేస్తే కానీ బయటికి వాళ్ళు గుర్తించలేని పరిస్థితి. దాన్ని ప్రజలకి అలర్ట్నెస్ చేయడం కోసం ఆ పబ్లికేషన్ లాంటిది చేయాలంటే నోటిఫికేషను దాన్ని 9:22 దాన్ని చేయగలిగారు. అంటే దాదాపుగా
ఒక 5 నుంచి అంటే 4-4.5 గంటల పాటు ఒక చిన్న అనౌన్స్మెంట్ని, ఒక హెచ్చరికని, ఒక అలర్ట్నెస్ చేయడానికి ఇంత టైం పడితే ఇంకా ఏమవుతుంది? ఈ మధ్యలో అంటే వాతావరణం మనం చెప్పినట్టు కొన్ని క్షణాల్లో మారిపోతుంది. ఇప్పుడు వర్షం వస్తుంది అనుకున్నది రాకపోవచ్చు, రాదు అనుకున్నప్పుడు రావచ్చు. కానీ అప్పటికే వాళ్ళ పాట మానలేదు. ఒక్కసారి మనం ఇందులో ఉండి వాళ్ళ ఇండికేషన్ ఏదైతే ఇచ్చారో దాన్ని చూస్తే, అంటే ఒకవైపు ఇంత మార్పు జరుగుతుంది, తీరాన్ని తాకింది, అంతర్వేది అమలాపురం దగ్గర తీరం తాకి వెళుతూ ఉంది, దాదాపు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి, వర్షాలు పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళు చెప్పింది ఏంటంటే మచిలీపట్నం, కాకినాడ ఆ పరిసర ప్రాంతాల మీదుగా యానం పరిసరాల్లో కాకినాడలోన ఏదైతే తీరం తాకబోతుంది అనేది చెప్తున్నారు. ఇదే అంటే ఎంత నిర్లక్ష్యం అంటే ఆల్రెడీ ఒక మీడియాగా ఒక బాధ్యత తీసుకొని బిగ్ టీవీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఎలాంటి మార్పు చేసుకోవడానికి సిద్ధంగా లేరు. ఇది ఎక్కడికి దారితీస్తుందంటే నిజంగానే మోంతా తుఫాను క్షమించి ఆ ప్రకృతి వెళ్ళిపోయింది, కానీ నిజంగా 200 కిలోమీటర్ల వ్యాసార్థంలో నిజంగా 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో కానీ ఆ గాలులు కానీ వచ్చి ఎక్కడైనా అంటే ఏదైతే తాకిందో నర్సపూర్ ప్రాంతంలో అంటే చాలా వరకు జాలరీ అంటే మత్స్యకార కుటుంబాలు ఉండే ప్రాంతాలు, చిన్న చిన్న గుడిసెలు ఉండే ప్రాంతాలు ఏదైతే తాకిందో అంతర్వేదిలోన చాలా తక్కువ భవనాలు, ఎక్కువ శాతం అనేవి మట్టిళ్ళు, పూరి గుడిసెలు అటు ఉంటాయి. నిజంగా కానీ అక్కడ ఈ తుఫాను ఇంత వేగంతో కానీ ఎళ్ళునుంటే మరో కోనసీమ తుఫాన్ని, కోనసీమ నష్టాన్ని మనం చూసిండేవాళ్ళం. ఎందుకంటే ఇలాంటి అలర్ట్నెస్ లేకే దాదాపు దివిసీమలోన 1450 మంది ఉప్పెన్లో చనిపోయినట్టు అఫీషియల్గా వస్తే 50,000 మంది చనిపోయినట్టు ఆ రోజు లెక్కలు తేలిని. కోనసీమ తుఫాన్లో దాదాపు 1100 మంది చనిపోయారని అఫీషియల్గా లెక్కలు తేలితే 300-500 మంది గల్లంతయ్యారనేది ఆ రోజు లెక్కలు తేల్చినాయి. దాదాపు 2 లక్షల మందికి పైగా నిరాశ్రయులు అయ్యారు. అంటే ఈ రోజున నిజంగానే మోంతా అనేది క్షమించి ఆ ప్రకృతి వెళ్ళిపోయింది. కానీ ఈ వెదర్ రిపోర్టు, ఐఎండీ రిపోర్టు కానీ చూసి కానీ ఎవరైనా అక్కడ చేసి ఉంటే, అది కానీ ఆ బీభత్సాన్ని సృష్టించి ఉంటే నిజంగానే వేల సంఖ్యలో మన మరణాలు చూసిండేవాళ్ళం, లక్షల సంఖ్యలో ఆస్తి నష్టాన్ని, కోట్ల సంఖ్యలో చూసిండేవాళ్ళం మనం ఖచ్చితంగా. ఒక్క నిమిషం గణేష్, మీరు అధికారిని కోట్ చేశారు, అంటే ఇచ్చిన రిపోర్ట్ని కోట్ చేశారు. నిన్న వాతావరణ శాఖ అధికారి ఒకరు ఈ తుఫాన్కి సంబంధించి మాట్లాడారు, ఎక్కడ తాకుతుంది, ఎక్కడ దాటుతుంది అనేది. ఒకసారి చూద్దాం నిన్న ఏం మాట్లాడారు అసలు వాతావరణ శాఖ అధికారి. ఏ సంస్థ చెప్పినా కూడా ఫైనల్గా అల్టిమేట్ అథారిటీ ఆర్ నోడల్ ఏజెన్సీ ఫర్ సైక్లోన్స్ ఇన్ ఓవర్ ఇండియా మెటీరియలాజికల్ డిపార్ట్మెంటే. ఒకటి మన తుఫాన్లకి మిగతా తుఫాన్లకి అంతరాలున్నాయి. ఇవి ఉష్ణమండల తుఫాన్ల గురించి ఒక అథారిటీ అంటే ఇండియా మెటీరియలాజికల్ డిపార్ట్మెంటు. ముఖ్యంగా మన ఉత్తర హిందూ మహాసముద్రంలో మనకున్న అథారిటీ ప్రకారం మనకు మన ప్రక్కల ఉన్న దేశాలకు ఇంచుమించు 14 దేశాలకి మనమే సేవలు అందిస్తున్నాం. కాబట్టి మిగతావి ఏమి చెప్పినా ఐఎండీ చెప్పిన దీనిని మీరు ప్రామాణికంగా తీసుకున్నట్లయితే మాకు ఉన్న సాంఖ్యకీయాల నమూనాల ద్వారా మేము పరిశీలించిన విధానాన్ని బట్టి ప్రస్తుతానికి నిన్నటి తుఫాను మోంతా ఈరోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనే కొనసాగుతూ ఈరోజు ఉదయానికి మరింత తీవ్రమై తీవ్ర తుఫానుగా పరిణమించింది. రాబోయే కొన్ని గంటలలో ఉత్తర వాయువ్య దిశలోనే పయనించిన తరువాత అది సైక్లోన్ మోంతా తీవ్ర సైక్లోన్గానే కాకినాడ పరిసర ప్రాంతాలలో తీరాన్ని తాకే అవకాశం ఉంది. తీరాన్ని తాకే సమయంలో గాలులు, బలమైన గాలులు 90 నుంచి 100 కిలోమీటర్లు, గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఈ విషయాన్ని సూచించే ఈ బొమ్మను చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఈ తుఫాను తీరాన్ని తాకే సమయంలో ఇంచుమించు ఈరోజు సాయంత్రం నుంచి రాత్రి లోపల గాలుల యొక్క వేగం 90 నుంచి 110 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది. రైట్, ఇది నిన్న అధికారి చెప్పిన మాటలు. అధికారి చెప్పిన దాంట్లో ఎటువంటి తప్పు లేదు. ఐఎండిఏ ప్రామాణికం, ఐఎండి ఏది చెప్తుందో అదే వేదం, దాన్నే పాటిస్తూ ఉంటాం. దాని రిపోర్ట్స్ ఆధారంగానే మేము చర్యలు చేపడుతూ ఉంటాం. ఆ ఇన్ఫర్మేషన్ని గవర్నమెంట్స్కి కావచ్చు, దానికి ఎఫెక్టెడ్ ఉన్న ప్లేసెస్కి పంపిస్తూ ఉంటాం. ఇటువంటి ఎందులో తప్పు లేదు. కానీ ఇక్కడ అసలు ఐఎండిఏ తప్పు చేసింది, ఐఎండి చెప్పడమే తప్పు చేసింది. దీన్నే మనం ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది వేలు పెట్టి చూపించడం కాదు, కానీ జరగాల్సిన పనులు చేయట్లేదు అని చెప్పి ఒకసారి
మరొకసారి గుర్తు చేస్తున్నాం. జరగాల్సినవి కరెక్ట్గా జరిగితే ఎవరు కూడా క్వశ్చన్ చేయరు. కాకపోతే ఇక్కడ నిన్న మా ప్రతినిధి, మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ చెప్పినట్టుగా ఒకవేళ మనకు మొంతా తుఫాన్ క్షమించి మనల్ని వదిలేసింది, కానీ లేకపోతే దాని వ్యాసార్థం కావచ్చు, దాని విడ్త్ కనుక చూస్తే ఎంత భయంకరమైన బీభత్సమైన నష్టాన్ని మిగిల్చేదో మనకు తెలుస్తుంది. గణేష్, కొద్దిసేపటి క్రితం అంటే ఉదయాన్నే అచ్చెన్నాయుడు కూడా మాట్లాడేది, ఇది ఒక విచిత్రమైన తుఫాన్ మనకు కనిపిస్తోంది. నిజంగా తుఫాన్ దాటేసిన దగ్గర ఎలాంటి వర్షాలు లేవు, తగ్గిపోయాయి, గాలులు కూడా ఎటువంటివి లేవు. కానీ మిగిలిన ప్రాంతాల్లో పల్నాడు కావచ్చు, నెల్లూరు కావచ్చు, లేకపోతే ప్రకాశం జిల్లాలో భయంకరమైన వర్షాలు కురిశాయి. ఇది ఒక విచిత్రమైన తుఫాన్ అని చెప్పి స్వయంగా ఆయనే అంటూ ఉన్నారు. అంటే విచిత్రమైందని కాదు, కానీ ప్రధానంగా మనం ఈ రోజున ఏదైతే ఇప్పుడు మన కొద్దిసేపటి క్రితం ఆయన మాట్లాడిన శాస్త్రవేత్త, వాతావరణ శాఖ శాస్త్రవేత్త ఎవరైతే ఉన్నారో, అధికారి ఎవరైతే ఉన్నారో, వీళ్ళు కూడా ఐఎండీలో ఒక భాగమే. భారత వాతావరణ శాఖకి అనుబంధంగా దాదాపు దేశవ్యాప్తంగా 18 సెంటర్లు మనకు నడుస్తాయి. అందులో హైదరాబాదు, విశాఖపట్నం లాంటి కేంద్రాల్లో వీళ్ళు ప్రధానంగా ఉంటారు. వీళ్ళు ఐఎండీ ఇచ్చిన, ఎందుకంటే వాళ్ళు శాటిలైట్ రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని ఏదైతే రాడార్ వ్యవస్థ ఉందో, అంటే ముందు శాటిలైట్ ఇచ్చిన పిక్చర్ తీసుకొని దాన్ని మానిటరింగ్ చేస్తూ రాడార్ వ్యవస్థతో ఎక్కడ వరకు ఈ మబ్బులు కదులుతున్నాయి, లేదంటే ఈ తుఫాను కదలికలు ఏ విధంగా ఉన్నాయి అనేది మానిటరింగ్ చేసి దాన్ని అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తుఫాన్లు లేకపోతే ఇలాంటి వాతావరణం ఎప్పుడుని ఆ లోకల్గా ఉండే వేడి గాలులపైనే ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ గాలుల కదలిక, అంటే ఇప్పుడు హైదరాబాద్ ఉంటే హైదరాబాదు, లేదంటే విశాఖపట్నం ఉంటే విశాఖపట్నం, అక్కడ సముద్ర తీరంలో ఉండే వెచ్చని గాలులు ఏ విధంగా ఉన్నాయో చూసి దాన్ని బట్టే ఆ కదలికలు ఉంటాయి, ఆ తీవ్రత ఉంటుంది. వీళ్ళు దాన్ని అనాలిసిస్ చేసుకొని ఖచ్చితంగా ప్రామాణికంగా చెప్పడం పోయి ఐఎండీ ఇచ్చిన రిపోర్ట్ అనేది, ఎందుకంటే ఎక్కడి నుంచి ఎవరైనా సరి చేయాల్సిన అవసరం ఉంది. చాలా ఘటనలో చిన్న చిన్న దీన్ని కూడా చిన్న కింది స్థాయి వాళ్ళు సరి చేస్తే పెద్దగా ఉండే తప్పులు జరగకుండా ఉన్న ఘటనలు అనేకం ఉన్నాయి మనకి. కానీ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు చెప్పిన అధికారి ఉన్నాడో, వాతావరణ శాఖ అధికారి, ఆయన చెప్తుంది కేవలం ఐఎండీ అనేది 14 దేశాలకు సంబంధించి మనమే సమాచారం ఇస్తున్నాం, మనం ఇక్కడ మనకు అంత పెద్ద వ్యవస్థ ఉంది, సాంకేతిక పరిజ్ఞానం ఉందని. ఇంత వ్యవస్థ ఉండి కూడా అక్యురేట్గా ఉండాల్సిన అవసరం ఉందా, లేకపోతే మేము చెప్పిందే వేదం అని అనుకుంటారా? నిజంగానే 14 దేశాలు దాదాపుగా అటు తూర్పు బంగాళాఖాతం నుంచి అరేబియా ఉండి ఏదైతే మహాసముద్రాలు ఏవైతే ఉన్నాయో 3 కలుపుతూ పసిఫిక్ కాకుండా వీటన్నిటికి కూడా ఉండే 14 దేశాలు మాత్రమే ఈ తుఫాన్లను ఐడెంటిఫై చేస్తాయి. మిగతా దేశాలకి అట్లాంటిలో ఉండేదాన్ని మనం హరికేన్స్ అంటాం, తుఫాన్లని పేరుతో ఎట్టి పరిస్థితుల్లో పిలం. అదే పసిఫిక్ మహాసముద్రంలో అయితే మనం టర్ఫూన్స్ లాగా మనం పిలుస్తాం. అందుకని ఇక్కడ ఉండే తుఫాన్లని ఖచ్చితంగా అధ్యయనం చేయాల్సిన సంస్థ కేవలం వీళ్ళు మాత్రమే. ఇది కేవలం అక్యురేట్గా చెప్పాల్సిన సంస్థ. అంటే ఎప్పుడు మారుతూ ఉండొచ్చు, కానీ దాన్ని ఆయన ఎంత క్లియర్ కట్గా చెప్తున్నాడంటే, దీన్ని ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు, దీన్నే నమ్మండి, ఎందుకంటే మాకు ఐఎండీ చెప్పింది కాబట్టి మేము మీకే కాదు 14 దేశాలకి సమాచారం ఇస్తాం. అంటే వీళ్ళు 14 దేశాలను తప్పుబట్టేలాంటి సమాచారం ఇస్తే నిజంగా మన దేశంలోన, మన రాష్ట్రంలో కాబట్టి చెల్లుబాటు అవుతుంది. కానీ మిగతా దేశాలకి ఇలాంటి సమాచారం ఇస్తే నిజంగానే జైలు శిక్షలు పడేంత పరిస్థితి ఉంటుంది. మనం ముందుగా అనుకున్నట్టు 14 దేశాల్లో కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థలు 1-2 మాత్రమే ఉంటాయి. మిగిలిన చాలా దేశాల్లో ప్రైవేటు సంస్థలే దాన్ని నడుపుతూ ఉంటాయి. ప్రైవేటు సంస్థలు మాత్రమే అక్కడ వాతావరణం సంబంధించిన అధ్యయనం చేస్తాయి, శాస్త్రవేత్తలు ఉంటారు, వీళ్ళంతా ఉంటారు. అంటే ఒక ప్రైవేట్ సంస్థలో ఉండే సంస్థలు అంత అక్యురేట్గా ఇవ్వగలిగినప్పుడు మన భారతదేశంలోన, అందులో ఆంధ్రప్రదేశ్లో ఉండే ఒక తీర ప్రాంతంలో ఉండే మోంతా లాంటి తుఫాను ఇదిగో ఈ విధంగా కదులుతుంది ఇక్కడ అంటే వాళ్ళకి అమలాపురం ఎక్కడుందో తెలియదు, లేకపోతే అంతర్వేది ఎక్కడుందో తెలియదు, నర్సపూర్ ఎక్కడుందో తెలియదు. కానీ వాళ్ళు మ్యాపింగ్ చూసిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళబోతుందని అంత క్లియర్ కట్గా, అంత అక్యురేట్గా చెప్పినప్పుడు ఇక్కడ ఉండే సంస్థలు ఎందుకు మార్పు చేసుకోలేకపోతున్నాయి? ఇప్పుడు అదే శాటిలైట్ పిక్చర్స్ అటు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్తాయి, ఇటు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. శాటిలైట్ అయితే తన పని తను చేస్తుంది, కానీ ఇక్కడ చేయాల్సిందల్లా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తులు. ఆ వ్యక్తుల్నే మేము క్వశ్చన్ చేస్తున్నాం, డిపార్ట్మెంట్ అంతా కాదు. ఐ థింక్ అది క్లారిటీ మనం ఇస్తే బాగుంటుందేమో గణేష్. నిజంగానే బిగ్ టీవీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళింది. ఎందుకంటే ఇన్ని అంతర్జాతీయ సంస్థలన్నీ ఒకవైపు నడుస్తుంటే భారత ఐఎండీ మాత్రం, వాతావరణ శాఖ మాత్రం మరోవైపు నడుస్తుంది. ఇది నిజమా అది నిజమా అని తెలుసుకోవడం కోసం, ఎందుకంటే ప్రజలకు సరైన సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత మీడియాపై ఉంది కాబట్టి బిగ్ టీవీ ఆ ప్రయత్నాన్ని చేసింది. అంటే దీన్ని చూపించిన తర్వాత, చెప్పిన తర్వాత కూడా ఎంతో కొంత మార్పు జరుగుతుందని ఒక దీనికి క్రైటీరియాకి వచ్చింది. కానీ అవి చూసిన తర్వాత కూడా వాళ్ళ మాటలు చూస్తుంటే మేము మారేది లేదు. నిజంగానే ఐఎండీ అనేది కానీ ఇలా ఉంటే చెప్తున్నాక ముందుగా అనుకున్నట్టు కానీ అతిపెద్ద విపత్తును కానీ మోందా తీసుకొచ్చుంటే ఇప్పుడు మాట్లాడిన అధికారితో పాటు, ఐఎండీలో ఉండే కీలకమైన అధికారులతో పాటు, ఆ శాస్త్రవేత్తలతో పాటు
ఎంత దేనికి మూల్యం చెల్లించిండేవారు, ఎంత మూల్యం చెల్లించిండేవారు? నిజంగా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టాన్ని పక్కన పెడదాం, ప్రాణ నష్టాన్ని జరిగి ఉంటే ఏం చేస్తుండేవారు అనేది ఒక ప్రధాన ప్రశ్నగా మనం తీసుకోవాలి. ఇప్పటికైనా అధికారులు మారాల్సిన అవసరం ఉంది. దీనిపైన ఇప్పటికే అంటే ఏదైతే పొలిటికల్ లీడర్లు మాట్లాడుతున్నది అధికారులు, వాతావరణ శాఖ అధికారులు చెప్పిందే మాట్లాడతారు. ఎందుకంటే తుఫాను వెళ్ళిన చోట మాత్రం అంత ప్రశాంతంగా ఉంది, మిగతా చోట్ల వర్షాలు పడినాయి అంటే తుఫాను రీతి అలా ఉంటుంది. ఏదైతే ఐవాల్ అంటామో అది దాటిన చోట చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఎందుకంటే అక్కడ శూన్యం ఉంటుంది కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో ప్రభావితం చూపదు. దాని చుట్టూ ఉండే ఏదైతే ఆ వ్యాల్ఫుల్ ఉంటుందో అది మాత్రమే దాన్ని ప్రభావితం చూపిస్తుంది. అది పొలిటికల్ లీడర్లు మాట్లాడడంలో దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ అధికారులు ఇచ్చే ఇండికేషన్ కావచ్చు, లేకపోతే అక్యురేట్ సమాచారం కావచ్చు, వాళ్ళు తప్పుదోవ పట్టిస్తున్న తీరు కావచ్చు, లేకపోతే జరిగిన తప్పును గుర్తించకుండా నిర్లక్ష్యం వహిస్తూ మాదే కరెక్ట్ అని చెప్తున్న మాటలు కావచ్చు, వీటిని ఇంకా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం అయితే గణేష్, ఇప్పుడు నార్మల్ గా డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుది పెట్టింది పేరు. గతంలో కావచ్చు హుదూద్ తుఫాన్ అప్పుడు ఎలా రీస్టోర్ చేశారో అందరూ చూశారు. అలాగే ఇప్పుడు ముంతా తుఫాన్కి సంబంధించి ఐఎండీ ఇక్కడ తప్పుడు నివేదికలు ఇచ్చింది. దీని మీద ఏమైనా సూచనలు చేసే అవకాశం ఉందా? దీన్ని ఏమైనా నివేదించే అవకాశం ఉందా? ఖచ్చితంగా ప్రభుత్వం, ఎందుకంటే క్రైసిస్ మేనేజ్మెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా కీలకంగా ఉంటుంది. మిగతా చోట్ల అంటే ముంబై కావచ్చు, లేకపోతే చెన్నై కావచ్చు, లేకపోతే ఇలా అనేక చోట్ల కంటే కూడా అక్కడ ఉండే దీంట్లోన కీలకంగా ఉండేది మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి గతంలో కూడా అనేక క్రైసిస్ మేనేజ్మెంట్లు చాలా అద్భుతంగా నడిపింది. హుదూద్లో కావచ్చు, లేకపోతే కోనసీమ తుఫాను కావచ్చు, ఇటీవల బుడమేరు మనకి విజయవాడలో ముంపు కావచ్చు, దాన్ని చాలా హ్యాండిల్ చేసిన సామాజిక ఉంది. నిజంగానే ప్రభుత్వం దీన్ని గుర్తించాలి. ఐఎండీ పైన మనకి ఖచ్చితంగా దీన్ని ఒక ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, ఇప్పుడు ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా ఒక భాగం ఉంది సెంటర్లో, కాబట్టి దాని దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం అయితే మనకు ఉంది. ఇప్పుడు మనతో పాటు అంటే ఏం జరుగుతుందనేది, అంటే ఇంత ఐఎండీ ఇంత తప్పులు తడకగా నివేదికలు ఇస్తూ దాన్ని సరి చేసుకోవడానికి సిద్ధంగా లేని పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇది ఎంత ప్రమాదకరం అనేది జేఎన్టీలోన వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు, మరోవైపు డైరెక్టర్గా ఉన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ జేఎన్టీయూ హైదరాబాద్కి కీలకంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ దానికి హెచ్ఓడిగా పనిచేసిన ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ రావు మనతో ఉన్నారు. లక్ష్మణ్ రావు గారు నమస్తే. నమస్తే గణేష్ గారు. సార్, మీరు చూశారు నిన్న మోంతా తుఫానుకు సంబంధించిన సమాచారం కావచ్చు, లేకపోతే ఇతర దేశాలు ఇచ్చిన ఏదైతే అంతర్జాతీయ సంస్థలు ఇచ్చిన సమాచారం కావచ్చు, వీటన్నిటిని చూసిన తర్వాత మన ఐఎండీ తీరుని మీరు ఏ విధంగా చూస్తారు? ఇది బేసిక్గా ఒక టీం వర్క్ లేని, ఎనలిటిక్స్ లేని, టెక్నాలజీని సరిగ్గా ఇంటర్ప్రెట్ చేసుకోలేని ఒక వ్యవస్థగా మనం చూడొచ్చండి. ఇక్కడ ఒక హైరార్కికల్, ఒక స్టిఫ్ నెక్డ్ వర్షన్స్ ప్రకారము మేము గవర్నమెంట్లో ఉన్నాము, మేము గవర్నమెంట్ తరఫున ఇస్తున్నాం కాబట్టి మాదే వేదవాక్కు అని చెప్పి ఈ వ్యవస్థ తప్పండి. ఎందుకంటే దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. అది ప్రెజర్ వల్ల అయితేనేమి, టెంపరేచర్ వల్ల అయితేనేమి, క్లైమేట్ వల్ల కానీ, లేదు ఈ యొక్క విండ్ వల్ల కానీ, లేదంటే హైడ్రాలజిక్ సైకిల్ వల్ల కానీ, క్లౌడ్ వల్ల కానీ, ఇన్ని ఇంటిగ్రేట్ చేసుకొని అనాలిసిస్ చేయాలా. అనాలిసిస్ చేసేటప్పుడు ఈ యొక్క తక్కువ పెద్ద చిన్నది కాకుండా ఒక టీం వర్క్గా, ఒక రెస్పాన్సిబుల్గా చేసిన రోజున ఇక డిజాస్టర్ మ్యాపింగ్ కానీ, డిజాస్టర్ మెజరింగ్ కానీ, డిజాస్టర్ మానిటరింగ్ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, డిజాస్టర్ మిటిగేటింగ్ కానీ ఉపయోగపడుతుందండి. ఇది చాలా సీరియస్ వ్యవస్థ లోపంగా మనం చూడాలా. ఎందుకంటే ఈ యొక్క వాటర్ నుంచి వచ్చేదానికి వాటర్ కనెక్టివిటీ ఇచ్చుకొని పోయే విధమైన ఒక మొబిలిటీ ఇచ్చుకుంటూ పోయే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలా. దానికి కావాల్సిన మ్యాపింగ్, మిటింగ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా మేల్కోవాలండి. లక్ష్మణ గారు, లక్ష్మణ గారు ఇక్కడ ఐఎండీ కోసం కీలకంగా మాట్లాడుతున్నప్పుడు మనకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి లోటు లేదు. అనేక శాటిలైట్స్ ఉన్నాయి. ఇతర దేశాలకు సైతం మన ఉపగ్రహాలను పంపించే స్థాయిలో మన శాటిలైట్ వ్యవస్థ కావచ్చు, మన ఇస్రో కావచ్చు పనిచేస్తుంది. మరోవైపు ఏదైతే రాడార్ వ్యవస్థ, మనకి దాదాపు 18 రాడార్లు మనకి కీలకంగా మనకి పనిచేస్తున్నాయి. ఇంత ఉన్నా సరే ఎందుకు ఐఎండీ ఇంత వైఫల్యం? ఎందుకంటే యానం కాకినాడ మధ్య దాడుతుందని పాడిన పాటే పదే దాదాపుగా 2 రోజుల పాటు పాడారు. కానీ మిగతా అంతర్జాతీయ సంస్థలని చెప్తున్నా ఎక్కడ కూడా చెవిని పెట్టలేదు. ఎక్కడ వైఫల్యం ఎక్కడుంది అనుకుంటున్నారు? అసలు లోపం ఎక్కడుంది వీళ్ళకి? ఇక్కడ ఇంటర్ప్రిటివ్ ఎనాలిటిక్స్, ఇంటర్ప్రిటివ్ అల్గరిథమ్స్ అనేవి అది టైం టు టైము, స్పేస్ టు స్పేస్ చేంజ్ అయ్యే వ్యవస్థకు అనుగుణమైన ఇంటర్ఫేస్ ఎనాలిటిక్స్ డెవలప్ చేసుకోలే. వీళ్ళకి ఏదైతే టెక్నాలజీతో పాటు వచ్చిన ఆ ఎనాలిటిక్స్నే బేస్ పెట్టుకొని దాన్ని అడ్వాన్స్మెంట్గా అనుగుణమైన లోకల్ కండిషన్స్కి అనుగుణంగా మార్చుకోకుండా చేసిన వ్యవస్థ వల్ల వచ్చిన లోపం అండి. అంటే దీనికి దే ఆర్ నాట్ మెంటల్లీ ప్రిపేర్డ్ టు ఎన్హాన్స్ ద నాలెడ్జ్ వాట్ దే గెయిన్ ఇట్
విత్ ప్రాపర్ కండిషన్స్, ప్రాపర్ ఇంటర్ప్రిటేషన్స్, ప్రాపర్ ఇంటర్పోలేషన్. ఇవి చేయకపోవడం వల్ల ఇది ముమ్మాటికి ఎనలిటిక్ సరిగ్గా చేయకపోవడం వల్ల వచ్చిన లోపంగా మనం చూడొచ్చు. ఎందుకంటే ఈ మూవ్మెంట్ అనేది అది టైం టు టైం చేంజ్ అవుద్ది, స్పేస్ టు స్పేస్ చేంజ్ అవుద్ది. దీనికి ఇంపాక్ట్ ఇచ్చే స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే టెంపరేచర్ కానీ, హ్యూమిడిటీ కానీ, విండ్ కానీ, క్లైమేట్ కానీ, ఈ చేంజెస్ రావడం ద్వారా వచ్చే ఆ అల్గారిథమిక్ అప్రోచ్ని వీళ్ళు కరెక్ట్గా సెన్సిటైజ్ చేయలేదు. తర్వాత మన దేశం మొత్తంలో కూడా మెయిన్ ప్రాబ్లమ్ మనం క్లౌడ్ను మానిటర్ చేసే వ్యవస్థ లేదు. మనకి యూరోప్ ఏజెన్సీస్ చూసారంటే 1 సెంటీమీటర్ గ్యాప్లో వర్షం కావాలంటే పడే విధంగా చేసుకుంటున్నారు. అంటే డిజాస్టర్ ప్రిపేర్నెస్ లో జపాన్ కానీ, ఆమ్స్టర్డామ్, నెదర్లాండ్స్. లక్ష్మణ గారు, మీరు చాలా కీలకమైన విషయం చెప్తున్నారు. అంటే ఇప్పటివరకు మేము అనుకునేది ఏంటంటే ఇంత రాడార్ వ్యవస్థ ఉంది, శాటిలైట్ వ్యవస్థ ఉంది కాబట్టి చాలా వరకు పిన్ టు పిన్ తెలుసుకోగలిగారంటున్నాం. కానీ మీరు క్లౌడ్స్ని మానిటరింగ్ చేసే వ్యవస్థ భారతదేశంలో లేదంటున్నారు. ఏంటి, ఎందుకు లేదండి అసలు? ఏంటి అంత కీలకమైందా? ఎందుకు లేదు అసలు? దీనికి ఇప్పుడున్న అడ్వాన్స్ అప్రోచెస్ లో ఉన్న కంప్యూటర్ విజన్ కానీ, ఏఐ ట్రైనింగ్ కానీ, మిషన్ లెర్నింగ్ కానీ ఉపయోగించుకుంటూ ఓవర్ స్పేస్ టైం ప్రకారం క్లౌడ్ ఎంత అగ్లామరేట్ అవుతుంది, దాని థిక్నెస్ ఎలా ఉంది, దానికి ఫ్రెష్ ఎయిర్ యాడ్ అవుతున్నప్పుడు ఎప్పుడు కండెన్స్ అవుతుంది, ఇటువంటి అనాలిసిస్ చేసే వ్యవస్థలో మన వాళ్ళు టోటల్గా ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఫెయిల్ అయ్యారండి. ఎందుకంటే ఇది ఖచ్చితంగా టెంపరేచర్కి, విండ్కి, క్లైమేట్కి, క్లౌడ్కి కనెక్టివిటీ ఉంది. ఈ నాలుగిటిని కలుపుకొని ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఎనలైజ్ చేసే టీమ్ స్పిరిట్, టీం వర్క్ లేకపోవడం వల్ల వచ్చిన నష్టం ఇది. ఎవరికి వాళ్ళు బాసిజంగా, ఎవరికి వాళ్ళు మేము ఇండిపెండెంట్గా హ్యాండిల్ చేయగలము, మా చేతిలో టెక్నాలజీ ఉందని చెప్పి పెట్టుకుంటే అది బీరువాలో పెట్టుకొని ఉపయోగపడుతుందేమో కానీ నాట్ ఫర్ సొసైటల్ నీడ్స్ అండి. దీన్ని ఖచ్చితంగా సొసైటీకి ఇంటర్ప్రిట్ చేయాలి అంటే టీం వర్క్ చేయాలా, బేషరత్తుగా ఎటువంటి డిఫరెన్షియల్ మైండ్ థింకింగ్ లేకుండా ఒక కామన్ కాజ్ కోసము, అంటే ఒక యుద్ధ భూమిలో ఒక సైనికుడిగా, లేకపోతే ఒక అగ్రికల్చర్కి ఒక ఫార్మర్గా ఏ విధంగా, ఒక అథ్లెటిక్గా ఏ విధంగా వర్క్ చేస్తారో అలాగ అందరూ కలిపి పనిచేస్తే తప్పించి ఇటువంటి వీటికి చాలా డిజాస్టర్స్ సిచ్యువేషన్ అండి. ఇందాక మీరు చెప్తున్నారు యాక్చువల్గా అది రాంగ్గా ఇంటర్ప్రిట్ అయ్యి నేచర్ కొంచెం బ్లెస్సింగ్ చూపించింది కాబట్టి బతికారు, కానీ లేకపోతే వీళ్ళు ఇచ్చిన రాంగ్ లొకేషన్స్, రాంగ్ డైరెక్షన్స్ లో చాలా డేంజర్ అయ్యేదండి. గవర్నమెంట్ ప్రిపేర్నెస్ కూడా ఇంపాక్ట్ పడేది. ఇలాగ ఎంత ఇంపాక్ట్ పడి ఉండేది? మీరు చెప్తున్నట్టు ఇప్పుడు వాళ్ళు ఇస్తుంది యానం కాకినాడ అని చెప్పారు, అది వెళ్ళింది అంతర్వేది మీదుగా వెళ్ళి తాకింది, తర్వాత నర్సపూర్లోనే తీరం దాటింది. ఇంత వ్యత్యాసం కనిపిస్తే అంటే నిజంగా మనం యాక్యురేట్గా చెప్పుకోవాలంటే గోదావరి పరివాహక ప్రాంతంలో 2 పాయలుగా విడిపోతే యానం అనేది ఒక పాయ, మరోవైపు ఇక్కడికి దాదాపుగా 60 కిలోమీటర్ల వ్యత్యాసంలో మనకు కనిపిస్తోంది. ఇంత వ్యత్యాసం వల్ల అంటే ఒక చోట చెప్పిన తర్వాత ఇంకో చోట తీరం దాటినా, తీరం తాకినా ఎలాంటి ప్రమాదం ఉండబోతుందండి? అది దీనివల్ల ఏమవుతుందంటే డిజాస్టర్ ప్రిపేర్నెస్ అనేది మిస్ అయిపోతామండి. అది వాటర్ రూపేనా కానీ, విండ్ రూపేనా కానీ దానికి ఇంపాక్ట్ అనేది మనకి కరెక్ట్గా రెస్పాన్స్ ఇవ్వడానికి, డిజాస్టర్ టీమ్స్ కూడా రెస్పాన్స్ ఇవ్వడానికి అవకాశం లేని విధంగా సడన్గా అటాక్ జరుగుతుంది. విత్ ఇన్ సెకండ్స్లో ఇది క్రాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ ప్రిపేర్నెస్ వాళ్ళు మిస్ అయితే ఇది టోటల్గా ప్రాణ నష్టము, ఆస్తి నష్టము చాలా సివియర్గా ఉంటుంది. తర్వాత ఈ ప్రిపేర్నెస్ అనేది కొన్ని ఇంటర్నేషనల్ వరల్డ్లో కొన్ని రోజుల క్రితం నుంచి చెప్పుకొస్తున్నారు, అంటే ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేది. అటువంటి అప్పుడు ప్రిపేర్నెస్ అనేది ఫార్మర్స్ కానీ లేకపోతే అడ్మినిస్ట్రేషన్ కానీ కరెక్ట్గా ఉపయోగపడుతుందండి, కరెక్ట్గా షూట్కి వెళ్తే. లేకపోతే ఈ డిజాస్టర్ అనేది చాలా సివియర్గా ఉంటుంది, న్యాచురల్ రిసోర్సెస్ ఎఫెక్ట్ అయిపోతాయి. లక్ష్మణ గారు, మీకు ముందుగా ఒక వాతావరణ శాఖ అధికారి మాట్లాడారు. ఆయన చెప్తుంది ఏంటంటే మా దగ్గర ఉన్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, మా అంచనాలు కావచ్చు, మా ఎనాలిసిస్ కావచ్చు, మాకు దాదాపు 14 దేశాలకి మేము అందిస్తున్నాం అనేది వాళ్ళు చెప్తుంటే, అంటే మేము చెప్పిందే కరెక్టు, మిగతాది కాదు, ఈ ధోరణి ఎలా చూడాల్సిన అవసరం ఉందండి? అదేనండి, ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి పనిష్మెంట్స్ లేవండి. రాంగ్ అనాలిటిక్స్, రాంగ్ కన్వర్జెన్స్ ఇచ్చారు అంటే దానికి కావాల్సిన ఎనాలిసిస్ నాలెడ్జ్ వీళ్ళకి గెయిన్ చేసుకునే మెంటల్ ప్రిపరేషన్ లేకపోవడం కూడా డేంజర్ అండి. ఎందుకంటే సిచ్యువేషన్ బట్టి మారుతున్నప్పుడు, టైంని బట్టి మారుతున్నప్పుడు, స్పేస్ని బట్టి మారుతున్నప్పుడు ఏ ఎలిమెంట్స్ని మనం అనలైజ్ చేయాలా, వేటిని ప్రాపర్గా ఇంటర్ప్రిట్ చేసుకోవాలా, దేన్ని తక్కువగా చూడాలి, దాన్ని హెచ్చుగా చూడాలా, ఆ సెన్సిటివిటీ, ఆ స్టెబిలిటీ చేసే అనలిటిక్స్కి వీళ్ళు మెంటల్గా ప్రిపేర్ అయ్యి లేరు. వీళ్ళు డిపెండెన్సీ ఓన్లీ అంత టెక్నాలజీ ఉంది, మేము 10 మందికి ఇస్తున్నామని చెప్పి సాటిస్ఫై అవుతుంది. కానీ టెక్నాలజీని గ్రౌండ్ రియాలిటీకి ఇంటర్ప్రిట్ చేసే వ్యవస్థలో గ్రౌండ్ మీద ఉన్న ఫీచర్స్ కానీ, గ్రౌండ్ మీద ఉన్న క్లైమేట్ కానీ, గ్రౌండ్ పైన ఉన్న క్లౌడ్ కానీ, భూమి లోపల ఉన్న హీట్ ట్రాన్స్ఫరబిలిటీ, ఇప్పుడు రీసెంట్గా సైకిల్స్ వస్తున్నాయంటే అది ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ హీట్,
ఇమ్మీడియట్గా సన్ నుంచి వేసవికాలం నుంచి వర్షాకాలం వచ్చేటికి వస్తున్న వాటర్ యొక్క పెనట్రేషన్ ద్వారా ఆ హీట్ ట్రాన్స్ఫర్ అనేది హారిజంటల్ మొబిలిటీ ఉంది. దాని మొబిలిటీ ప్యాటర్న్ మెజర్ చేసే వ్యవస్థ మన వాళ్ళు ఎంతవరకు యూజ్ చేశారు? ఎందుకంటే మీకు చాలా శాటిలైట్స్ ఉన్నాయి, టెరెస్ట్రియల్ శాటిలైట్స్ ఉన్నాయి, జియో సింక్రనస్ శాటిలైట్స్ ఉన్నాయి, వెదర్ మానిటరింగ్ స్పేషియల్ శాటిలైట్స్ ఉన్నాయి. వీళ్ళు యూజ్ చేయాల్సిన హీట్ బేస్డ్ శాటిలైట్ ఉపయోగించుకొని హీట్ ట్రాన్స్ఫర్బిలిటీ ఎలా ఉంది ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్, బిలో ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్, అది ఏ విధంగా ఈ యొక్క సముద్రపు నీటికి 50 మీటర్స్ లోపల ఎటువంటి హీట్ క్రియేట్ చేయడం వల్ల సైక్లోన్ వస్తుంది, దాని మీద ఉండే టెంపరేచర్ యొక్క డిఫరెన్షియల్ వలన విండ్ ఎంత స్పీడ్గా వెళ్తుందనే అనాలిసిస్ చేసుకునే వ్యవస్థ వీళ్ళ దగ్గర ఉందా లేదనే డౌట్ అండి. ఉన్నా కానీ దాన్ని అప్గ్రేడ్ చేసుకునే వ్యవస్థ లోకల్ కండిషన్స్ కి, లోకల్ ఎఫినిటీకి, గ్రౌండ్ రియాలిటీకి ప్రాపర్ గా ఉండే అనాలిసిస్ అనేది చేసుకోకపోవడం వల్ల వచ్చిన పరివేశానం అండి. లక్ష్మణరావు గారు నాకు ఇక్కడే ఉండకూడదండి. లక్ష్మణరావు గారు నాకు ఇంకొక కీలకమైన ప్రశ్న ఏంటంటే, దాదాపుగా భారతదేశం లాంటి 1-2 దేశాలు తప్పించి మిగతా ఏదైతే వీళ్ళు చెప్తున్న 14 దేశాలు ఉన్నాయి, 14 దేశాల్లో వరల్డ్ వైడ్గా కూడా ఎక్కువ శాతం వాతావరణాన్ని అధ్యయనం చేసే సంస్థలు, ప్రకటించే సంస్థలు ప్రైవేట్ సంస్థలే ఉన్నాయని చెప్తున్నారు. మరి వాళ్ళు ఇంత ఎక్యురేట్గా ఎందుకు చెప్పగలుగుతున్నారు అసలు? ఇది బేసికల్లీ కమిట్మెంట్ అండి. కమిట్మెంట్, టీమ్ వర్క్, నాన్ హైరార్చికల్ పొజిషన్, తర్వాత మాకు పెనాల్టీస్ ఉంటాయి అనే దృక్పథము మైండ్ లో పెట్టుకుని వర్క్ చేసిన టీమ్ వర్క్ అండి. మేము చెప్తున్నా అండి, యూరోప్ లో ఆమ్స్టర్డామ్ లో మీకు 1 సెంటీమీటర్ గ్యాప్ లో వర్షం ప్రిడిక్ట్ చేస్తారు. వాళ్ళు కొన్ని డికేట్స్ బ్యాక్, ఒక 10 years 15 years బ్యాకే ఏఐ డేటా బేస్ యూజ్ చేసి అనాలిసిస్ చేయడం మొదలు పెట్టారు. మనకి ఈ రోజున కంప్యూటర్ విజన్ ఉంది, ఏఐ డేటా బేస్ ఉంది. మన వాళ్ళు ప్రాపర్ అనలిటిక్స్ ని, ప్రాపర్ అల్గారిథమ్స్ డెవలప్ చేసుకోవాలా. దీన్ని ఖచ్చితంగా ప్రైవేట్ పార్టిసిపేషన్ తోటి, పబ్లిక్ ఇంటర్ప్రిటేషన్స్ తోటి ముందుకెళ్తే బాగుంటుందని నా ఉద్దేశము. మన దేశానికి కావాల్సింది సైంటిఫిక్ టెక్నికల్ బోర్డు కావాలండి ఈ రోజున. దాంట్లో మేధావులు వితౌట్ ఎనీ ప్రయారిటీస్, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్, ఐఎస్ ఇన్వాల్వ్మెంట్ ఇటువంటి లేకుండా ప్యూర్ సైంటిఫిక్ కాంట్రిబ్యూట్ చేసే వాళ్ళని ముందుకు తీసుకుని వెళ్తే ఖచ్చితంగా ఇటువంటి ఆన్సర్స్ వస్తాయండి. దీంట్లో దేశము, విదేశం అని, లేదా రాష్ట్రము, ఇంకొక రాష్ట్రం అనే ఫీలింగ్స్ లేకుండా టాలెంట్ ఉన్న వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తే ఇటువంటి ప్రాబ్లమ్స్ రావండి. ఎందుకంటే డిజాస్టర్ అనేది ఇట్ నెవర్ న్యూ ద రేషియల్ డిఫరెన్సెస్ అండి. లక్ష్మణరావు గారు ఇక్కడ మీకు చిన్న విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నాను. ఏపీలోన వెదర్మెన్ అనే ఒక అధ్యయనకర్త ఉన్నాడు. ఆయన ఇంజనీరింగ్ స్టూడెంట్. ఆయన కేవలం మన రాడార్ వ్యవస్థని, మన శాటిలైట్ వ్యవస్థని, ఏదైతే ఐఎండీ ఉండే వెబ్సైట్లను ఉపయోగించుకుని ఆయన చెప్తున్న విషయాలు చూస్తే, నిన్న దానికి సంబంధించి మనకి ఒంగోలు కేంద్రంగా దాదాపుగా మబ్బులన్నీ కేంద్రీకృతమై ఉన్నాయి, ఖచ్చితంగా అక్కడ వర్షం పడే అవకాశం ఉందనేది ఆయన ఐఎండీ కంటే ముందు చెప్పాడు. కానీ వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని పరిగణలో తీసుకోకుండా కాకినాడ కేంద్రంగానే తీరం దాటుతుంది కాబట్టి అక్కడే వర్షాలు వస్తాయని చెప్పారు. కానీ ఈ రోజును చూస్తే వాళ్ళ రిపోర్ట్లోన ఒంగోలు, నెల్లూరు, ప్రకాశంలోన 13 నుంచి 21.5 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. అంటే ఇంత భారీ వర్షం కురిసింది. అంటే కేవలం వెదర్మెన్ లాంటి వాళ్ళు మన టెక్నాలజీని ఉపయోగించుకొని చేస్తుంటే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ప్రధానంగా ఇప్పుడు మన వాతావరణ శాఖలో, భారత వాతావరణ శాఖ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, లేకపోతే విశాఖపట్నం కావచ్చు, లేకపోతే మిగతా అనుసంధానం ఉన్న డిజాస్టర్ మేనేజ్మెంట్ విజయవాడ లాంటివి కావచ్చు, వీళ్ళందరూ నిజంగా క్వాలిఫైడ్ వాళ్ళైనా, లేదా క్వాలిఫైడ్ కాకుండా వచ్చి చేరారా, లేకపోతే నిజంగా దీని అధ్యయనానికి సంబంధించిన వాళ్ళు కాకుండా మిగతా క్వాలిఫికేషన్స్తో వచ్చి ఈ ఉద్యోగాలు చేస్తున్నారనే ఒక డౌట్ అయితే వస్తుంది. మీరేమంటారు? ఇది బేసిక్గా అస్త్ర సన్యాసం చేసిన నాన్ రిస్కీ వర్కింగ్ మెంటల్ యాటిట్యూడ్ వల్ల జరిగిన పరివేశానం అండి. ఇప్పుడు ఆ వెదర్మెన్ అన్న అతను ఇంటర్ప్రిట్ చేస్తున్నాడు అంటే అతను బేస్ ఖచ్చితంగా క్లౌడ్ని బేస్ పెట్టుకొని, ఈ యొక్క శాటిలైట్ డేటాని బేస్ పెట్టుకొని, రాడార్ని బేస్ పెట్టుకొని ఆ వచ్చిన ఇన్ఫర్మేషన్కి తను క్లౌడ్ యొక్క మొబిలిటీని ట్రాక్ చేసుకుంటూ ఇచ్చిన ఇంటర్ప్రిటివ్ రిజల్ట్ విచ్ హ్యాస్ కమ్ టు ద రియాలిటీ అండి. ఎందుకంటే అటువంటి రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీకి దగ్గరికి వెళ్ళే ఈ యొక్క రిపోర్టింగ్ ప్యాటర్న్ ఖచ్చితంగా ఇట్ డిపెండ్స్ ఆన్ ద కమిట్మెంట్ వాట్ వీ హ్యావ్ అండి. కమిట్మెంట్ ప్రకారం వర్క్ చేస్తే ఖచ్చితంగా ఇది వస్తుంది. అది మనము ఏదో గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి ఏదో చెప్పాలని చెప్తే మాత్రము అది మన చేతిలో లేని వ్యవస్థగా, అదేదో న్యాచురల్ గాడ్ కరెక్ట్గా చెప్తారు. కానీ ఈ డిజాస్టర్ అనేది ఖచ్చితంగా మ్యాన్ మేడ్ డిజాస్టర్గా మనము చూసి అనాలిసిస్ చేయాలండి. ఎందుకంటే ఈ టెంపరేచర్ని కంట్రోల్ చేయక, హైడ్రాలజిక్ సైకిల్ కంట్రోల్ చేయక, గ్రీన్ బాడీస్ డెవలప్ చేయక, గ్రీన్ ఎమిషన్స్ని కంట్రోల్ చేయక, ఈ క్లౌడ్ యొక్క మొబిలిటీస్ని ట్రాక్ చేయకపోతే ఇటువంటి డిజాస్టర్స్ వస్తాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా అది ఏ దేశమైనా కానీ టాలెంట్కి ఇంపార్టెన్స్ ఇచ్చి కమిట్మెంట్తో వర్క్ చేసే గ్రూప్స్ని ఐడెంటిఫై చేసుకునే బాధ్యత ప్రతి గవర్నమెంట్కి ఉంది. ఇప్పుడు అంత ఫ్లడ్ వాటర్ వచ్చింది అంటే
ఫ్లడ్ మిటిగేషన్ చేసే సర్క్యులేటరీ ప్యాటర్న్ లేకపోతే, నేను నిన్న ఒక గవర్నమెంట్ ఒక అడ్వైస్ ఇచ్చాను, ఖచ్చితంగా ఎలాంటి సీ కోస్టల్ లైన్ ఈ క్యాపిటల్ ఇన్వెస్టర్స్ కోసము రోడ్ చేస్తున్నారు మంచిదే, కానీ ఈ కమ్యూనిటీ బెనిఫిట్ కోసము ఫెరో బోట్ సిస్టమ్ పెట్టమని సజెస్ట్ చేస్తున్నా. రేడియల్ గా ఎవ్రీ 5 kilometers కి ఒక ఫెరో ఒక 2 meter డయామీటర్ తోటి ఛానల్ పెట్టి సాల్ట్ వాటర్ కానీ రివర్ వాటర్ కానీ పెట్టుకుంటూ అక్వాటిక్ లైఫ్ చేసుకుంటూ అవసరం టైంలో బోట్ ద్వారా మూవ్ అయ్యే విధంగా చేసుకుంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది బెటర్ గా ఉంటుందనేది నా ఉద్దేశం. లక్ష్మణరావు గారు, గవర్నమెంట్ ఆఫ్ లక్ష్మణరావు గారు చివరిగా చెప్పండి, వాతావరణ శాఖ ఇన్ని తప్పులు తడకగా తను ఇచ్చిన నివేదికలకి ఏమాత్రం పొంతం లేకుండా ప్రజలను అప్రమత్తం చేయడానికి అవకాశం లేకుండా వాళ్ళు నిజంగా వచ్చిన మార్పులు చేసుకోకుండా ఉండే ఈ ఐఎండి అంటే మొత్తం టోటల్గా నేను మాట్లాడుతాను వ్యవస్థ అంటే ఏదో భారత వాతావరణ శాఖ సంబంధించి మాట్లాడతాను, ఇది ప్రక్షాళన జరగాలంటే ఏం చేయాల్సిన అవసరం ఉంది? దీనికి బేసిక్గా ఒక కమిట్మెంట్ ఉండే ఒక సైంటిఫిక్ గ్రూప్ని పికప్ చేసుకోవాలండి. ఏ విధంగా యుఎస్కి ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాకి ఏ విధంగా అడ్వైజ్ చేసే సైంటిఫిక్ గ్రూప్ ఉంటుందో అటువంటి గ్రూప్ రియల్ రీసెర్చర్స్ హూ వర్క్ ఫర్ ద నేషన్ అటువంటి పీపుల్ని ఐడెంటిఫై చేసుకొని ఆ సైంటిఫిక్ బాడీ ద్వారా ప్రక్షాళన చేయాల్సి వస్తుంది. అంటే దీంట్లో కొత్త తరమైన కంప్యూటర్ విజన్ కానీ ఏఐ కానీ లేదు ట్రైన్ డేటా సెట్స్ కానీ కొన్ని మ్యాథమెటికల్ అల్గారిథమ్స్ కానీ ఈ రోజున మ్యాథమెటిక్స్కి చాలా జీరో ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇప్పుడు డైరెక్షన్ ఫైండర్ కానీ ట్రయాంగులేషన్ అప్రోచ్ కానీ ఇవన్నీ రావాలి అంటే మ్యాథమెటిక్స్ చాలా క్రూషియల్ రోల్ అండి. అంటే న్యూ అల్గారిథమ్స్ డెవలప్ చేయాలి. ఏదో ఒక $100,000 ఇచ్చేసి ఒక అల్గారిథం కొనుక్కున్నాం మేము అదే యూజ్ చేసుకుంటాం తరతరాలుగా అంటే ఈ క్యాలిక్యులేషన్ డెఫిషియన్సీ వస్తుంది. మనోళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ చేసిన క్యాలిక్యులేషన్ డెఫిషియన్సీ చెక్ చేసుకుంటే ఖచ్చితంగా తెలిసిపోద్దండి. ఇప్పుడు రిజల్ట్ వచ్చింది రాంగ్గా వచ్చింది, వాళ్ళు ఐడెంటిఫై చేసింది వేరే విధంగా ఉంది. వాట్ ఇస్ ద డిఫరెన్స్ ఇన్ క్యాలిబ్రేషన్, వాట్ ఆర్ ద ఇన్పుట్స్ టేకెన్ బై దెమ్, వాట్ ఇస్ ద అవుట్పుట్ విచ్ గివెన్ దెమ్ ద డెసిషన్ ఆఫ్ ద రాంగ్ డైరెక్షన్. అంటే రాంగ్ ఫైండింగ్ ఆఫ్ ద లొకేషన్, ఆ ఫైండింగ్ ఆఫ్ ద లొకేషన్ తప్పు వచ్చింది అంటే దీంట్లో వాడిన మ్యాథమెటిక్స్ ఏంటి, వాళ్ళు ఇంటర్ప్రిట్ చేసిన ఇన్పుట్స్ ఏంటి, అవుట్పుట్ ఏంటి ఇవి చూసుకొని ఇప్పటికన్నా క్యాలిక్యులేట్ చేసుకుంటే మంచిది. వాళ్ళ మైండ్స్ క్యాలిక్యులేట్ కావాలా, వాళ్ళు వాడే మెషిన్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలా, వాళ్ళు వాడే అల్గారిథమ్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలా. అప్పుడు రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఇండియాగా కరెక్ట్గా డిజాస్టర్ కంట్రోల్ చేసే వ్యవస్థ వచ్చిందని. లక్ష్మణరావు గారు, ఇలాంటి తప్పులు చెప్తున్నప్పుడు వీళ్ళపైన ఫిర్యాదు చేసే అవకాశం ఉందా? ఎందుకంటే డిజాస్టర్ మేనేజ్మెంట్లో మీరు చాలా కీలకంగా వ్యవహరించారు. జేఎన్టీ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో ఒక హెచ్ఓడిగా కొనసాగారు మీరు. ఎందుకంటే చాలా వరకు ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణ కాదు, హైదరాబాద్ ప్రాంతంగా ఉన్న అనేక కెలామిటీస్ని మీరు చూసారు, డిజాస్టర్స్ చూశారు. వీళ్ళపైన ఫిర్యాదు చేసే అవకాశం ఉందా? ఇది ఖచ్చితంగా ఇదండి, ఇది కేసు లే చేయాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఇది హ్యూమన్ రిసోర్స్ న్యాచురల్ రిసోర్స్ ఎఫెక్ట్ అయిపోయింది. తర్వాత దీనికి వీళ్ళ క్వాలిఫైడ్నెస్ అనేది క్వశ్చనబుల్ అండి. యాక్చువల్గా నేను మా టీచింగ్ కమ్యూనిటీకి ఏం చెప్తున్నా అంటే పిహెచ్డీ తీసుకొని నువ్వు పిహెచ్డీకి తగ్గట్టుగా వర్క్ చేయకపోతే పిహెచ్డీ డిస్క్వాలిఫై చేయమని చెప్తున్నామండి. అంటే ఇక్కడ పనిష్మెంట్స్ అనేవి పెనాల్టీస్ అనేవి ఖచ్చితంగా ఇచ్చే ప్రక్రియ ఉండాలా. ఎస్పెషల్లీ ఇటువంటి మేజర్ వర్క్స్ లో వర్క్ చేస్తున్న వాళ్ళు, డిజాస్టర్స్ మీద ట్రాక్ చేస్తున్న వాళ్ళు, న్యాచురల్ కెలామిటీస్ మీద ట్రాక్ చేస్తున్న వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా. అప్డేటింగ్ స్కోప్ ఉండాలండి వాళ్ళకి. థ్యాంక్ యూ లక్ష్మణరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది టోటల్గా మనకి ఐఎండి సంస్థకు సంబంధించింది. అంటే 4 వాక్యాల్లో చెప్పాలంటే, ఒకటి కమిట్మెంట్ ఉండాలి, టీం వర్క్ ఉండాలి. ఈ రెండు కూడా ఐఎండీలో లోపించాయని చెప్తున్నారు. మరోవైపు ఒక తప్పు జరిగిన తర్వాత దాన్ని క్షమాపణ కోరే అవకాశం ఉండాలి, ఎవరైనా చెప్తే సరి చేసుకునే అవకాశం ఉండాలి. అత్యంత కీలకంగా ఇలాంటి వాటిలో పనిష్మెంట్ అనేది మిస్ అవ్వడం వల్లే ఐఎండీ ఇలాంటి తప్పుడు రిపోర్ట్లు కావచ్చు, లేకపోతే తప్పుదోవ పట్టించే రిపోర్ట్లు కావచ్చు, దాన్ని సరి చేసుకునే రిపోర్ట్లు కావచ్చు ఇవ్వలేకపోతుంది అనేది కీలకమైన సారాంశం. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.